ఓకే, ప్రైజ్ లార్డ్ అందరికీ. నా మాట వినబడుతుందమ్మా? మాట వినబడితే ఇట్లా రైట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంచిది, నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, కొన్ని పాటలు పాడి దేవుడి నామాన్ని మనం మహింపరచుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇటు గొప్ప ఆతిథ్యతను ఈ సమయంలో మనం వాడుకుందాం. ఆ నామాన్ని ఘనపరచడానికి మనం అందరం కూడాను దేవుడు మనల్ని అందరినీ ఎనేబుల్ చేస్తాడు. అందుని బట్టి దేవుని నామానికి ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను. పాడుదాం, కొన్ని పాటలు పాడి ఆయన నామాన్ని మహింపరచుకుందాం. తర్వాత వాక్య పరిచయలోకి వెళ్దాం. రైట్. పాస్టర్ గారు వాయిస్ రావట్లేదండి. మ్యూజిక్ వస్తుందా? మ్యూజిక్ వస్తుంది కదా? నా మాట వినబడుతుందా? రైట్ రైట్. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఫస్ట్ చేయండి. నా మాట స్పష్టంగా ఉందా మీకు? రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూరే పరవశించాలని ఈ నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని వేదన బాధను గుండెను పిండిన నీవు సిలువలే మోయాలని నా గుండె కోవెలలోన నిన్నే ప్రతిష్ఠించి నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను విడవాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని చేరాలని నీతో ఉండాలని పగలూరే పరవశించాలని ఈ నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజముగా ఈ పాటలో చాలా అర్థం ఉంది. ఇది చాలా కాలం క్రితం మరి ఈ పాట జాన్ వెస్లీ అన్నగారు రాయటం పాడటం ఎంతో మందిని ఆకర్షించటం ప్రభువులోకి తీసుకురావడానికి ఈ పాట కూడా కొంతవరకు దోహదపడింది. మంచిది. మనకున్నదంతా కూడా దేవుని కోసం, ఆయన జ్ఞానాన్ని సంపాదించడం కోసం మనం పెట్టాలి. ఆయన ప్రేమను కొలవలేం, అది ఎంతో లోతులో ఉంది, అది ఎంతో ఎత్తులో ఉంది అంటూ చక్కగా ఈ పాటని రాయటం జరిగింది. మన జీవితంలో కూడా ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మన శిరమును వంచి సహించి వేదన బాధలను అనుభవించి దేవునితో మనము మమేకమవ్వాలి. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్. మంచిది. మరొక పాటను కూడా పాడి మనమందరము కలిసి దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. మీ అందరికీ తెలిసి ఉండవచ్చు పాట, నీ దయలో నీ కృప. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలు ఫలింపగా దేవా దేవా.
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైనా చింత నీవే ఉండినావు నా కన్నీరు నీ కళ్ళే రాసి వచ్చినావు ఓదార్పువైనా చింత నీవే ఉండినావు నా కన్నీరు నీ కళ్ళలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవేనా మగము నీవేనా జీవము నీవేనా గమ్యము నీవేనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడిన దేవా నీ దయలు, నీ కృపలు, నీ దయలు, నీ కృపలు కాచితివి గతకాలము. దేవుని నామాన్ని అందరం కూడా మహిమపరుస్తూ పాడుదాం. ఏ యోగ్యతలు లేని నా ఎడల నీ కృప చూపించవయ్యా. మట్టి పాత్రలైన మన జీవితాలను మహిమగా మార్చిన దేవుడైన నిజముగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన సేవ చేయడమే మన శ్వాసగా మారిపోవాలి. అందరం కలిసి పాడుదాం. ఏ యోగ్యతలు లేని నా ఎడల ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి మట్టి పాత్రను మహిమతో నిండి మగము నీవైతివి ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి మట్టి పాత్రను మహిమతో నిండి మగము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండేను ఆశతో నీ పాడేదా స్తుతి గీతం నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నాకు సగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవను ఫలింపగా దేవా దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము నీ దయలు నీ నీడలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. మరొక పాటను కూడా పాడి మనము దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం.
మరొకసారి అందరికి కూడా వందనాలు. ఇంకొక పాటను పాడి, ఒకవేళ ఇఫ్ టైం పర్మిట్స్ ఇంకో పాట పాడి మేము ఆరాధనలోకి వెళ్ళిన తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. రైట్? మంచిది. మరి చాలా మందికి వచ్చిన పాట ఇది కూడాను. కంటి పాపను కాయురెప్పల కాచడి వేసి అనే పాటను పాడి దేవనామాన్ని మహింపరుచుకుందాం. నాకు చాలా ఇష్టమైన పాట. నిజంగా మన దేవుడు ఆయన కంటి పాప వలె, కంటి పాపను మనం ఎంత జాగ్రత్తగా కాచుకుంటామో అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. నిజంగా ఆయన ప్రేమను మనము అన్కౌంటబుల్ అన్నమాట. దాన్ని అసలు వాల్యూ కూడా చేయలేం. సో అటువంటి ప్రేమను చూపిస్తున్న దేవుడు కాబట్టి ఈ పాటను పాడి దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. కంటి పాపను కాయురెప్పల కాచుడి వేసి అనే పాటను పాడదాం. కంటి పాపను కాయురే పల నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకు అమ్మలా కాచెడి మాయ్యా, నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనును జీవింతున్, నీకన్నా మిన్నగా ఎవరయ్యా, నాకు నీవే చాలయ్యా. కంటి పాపను కాయురే పల నేను కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మాయ్యా. మార్పు లేని ప్రేమతో మనల్ని దీర్ఘకాలముగా సహనము చూపి ప్రేమ చూపిస్తున్నాడు. అదే ప్రేమను మనందరికీ నేర్పిస్తున్న దేవుడు. అది లాభము ఆశించని ప్రేమ, ఎవరు చూపని ప్రేమ, మనలను ఎడబాపని ప్రేమ, ఇది మరణము వరకు నిలిచు ప్రేమ. ఇటువంటి ప్రేమను ఈ లోకంలో ఎక్కడ మనం పొందలేం. కేవలం మన దేవుడైన యేసయ్య దగ్గర మాత్రమే పొందగలం. నిజంగా ఎంత మంచి దేవుడండి. మన బంధువులు, మన స్నేహితులు, ఎంతమంది మన దగ్గరలో ఉన్న ప్రేమను చూపించడం కేవలం యేసయ్యకు మాత్రమే సాధ్యం. ఆ ప్రేమను కలిగి జీవించాలి మనము కూడా. మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించిన దీర్ఘకాలం సహనము చూపి ప్రేమ నేర్పించిన, ఇది ఎవరు చూపించని ప్రేమ, ఇది లాభం ఆశించని ప్రేమ, ఇది ఎవరు ఎడబాపని ప్రేమ, ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ. కంటి పాపను కాయురే పల నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకు అమ్మలా దాడి మాయ్యా.
మరణం వరకు కరుణను చూపిన ప్రేమ కంటి పాపరు కాయురే పర నేను కాచిడి యేసయ్యా కంటి పాపరు సాకువమ్మల దాచిడి మాపయ్యా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేను జీవితం నీకన్నా నిన్నగా ఎవరయ్యా నీవే నాకు చాలయ్యా కంటి పాపరు కాయురే నన్ను కాచిడి యేసయ్యా యేసయ్యా చక్కి పాపరు సాకువమ్మల కాచిడి మాపయ్యా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా దేవుని నామాన్ని ఒక పాట పాడి ఆరాధన చేసుకుందాం. మరి ఉన్న స్థలములలోని ప్రతి ఒక్కరము కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆరాధన చేద్దాం. మనందరికి వచ్చిన పాటని ఒక పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. అందరం కూడా కలిసి దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా అనే పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను
చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన. అందరము కలిసి పాడుదాం. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా యేసయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ఆరాధించేద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. అందరము కలిసి చెప్తాం.
ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ప్రేమించెదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. అందరము కలిసి నా ప్రాణమున్నంత వరకు. అందరము కలిసి మాట చెప్తాం. మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నీ సేవలోనే యేసు నా ప్రాణమున్నంత వరకు నిన్ను ఆరాధించుదనయ్యా. నీ మట్టిలో చేరే వరకు మరొకసారి నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. నిజముగా ఈ మాటను మనం దేవుని కోసం చెప్పగలగాలి. దేవా, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ఆరాధన చేస్తాను నాయనా. నా ప్రాణం ఉన్నంత వరకు, నేను మట్టిలో కలిసిపోయే వరకు, అంటే మన ఆఖరి శ్వాస వరకు మనకు ఆయన శ్వాసనిచ్చాడు. ఆదిలో మట్టితో మనిషిని తయారు చేసి మనకు శ్వాసనిచ్చిన దేవుడు. ఆ శ్వాస ఆయన కొరకు వాడుదాం. ఆ శ్వాస అయిపోయేలోగా ఆయన నామాన్ని మనము ప్రేమిస్తూనే ఉంటాం. ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన చేతి పనిముట్లుగా, ఆయన చేతి సాధనములుగా మనం అందరం వాడబడాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇక్కట్లు ఎదురైనా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, మన అనుకున్న వారు, మన ఆస్తులు గాని, మన ఆస్తులు గాని, ఇవన్నీ మన నుంచి దూరమైన దేవుడు మనతో ఉన్నవాడు. ఎంతటి కష్టాన్ని ఎదుర్కొనగల శక్తినిచ్చిన వాడు. నిజానికి ఆయన మాట చెప్తూ ఉన్నాడు కదా, మనుషులకు సాధారణంగా సంభవించే శ్రమలు తప్ప మరి ఏది వారికి సంభవించదు. ఒకవేళ సంభవించిన వాటి నుంచి తప్పుకునే మార్గములు కూడా దేవుడు గ్రంథములో మనకు చూపించాడు. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. నిజంగా ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని ప్రాణాలు ఈరోజు గాల్లో కలిసిపోయాయి. ఎంతమంది మన నుంచి దూరం లేరు, ఎంతో మంది మన నుంచి దూరం అయ్యారు. కానీ ఈనాటి వరకు కేవలం ఇది ఆయన కృప. ఆయన కృపలో మనల్ని అందరినీ సజీవులుగా భద్రపరుస్తూ వస్తున్నాడు. మనం పాడాము కదా, కంటి పాప వల్ల మనల్ని కాస్తున్న దేవుడు. నిజంగా ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలం? ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన ఉంటే చాలు, అందుకే ఆయన మాట మన జీవితంలో చాలు. ఆయన మనకు తోడుగా ఉంటే చాలు, సమస్తము మనం చేయగలం. మన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టము వచ్చినా, మన జీవితం ఎంత నిష్ఠూరమైన జీవితమైనా దేవుడు మనకున్నాడు. ఆయన చాలు, ఆయన మాట ఉంటే చాలు. అట్టి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్న. ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటల ద్వారా మనతో మాట్లాడాలని దేవుడు సిలువ చాటున నన్ను భద్రపరచి మనందరికీ కూడా కావలసినటువంటి ఆత్మీయ ఆహారం చేయాలని, ఆ ఆహారంతో మనం కట్టబడి మన జీవితాలను ఫలింప చేసుకోవాలని, అట్టి గొప్ప శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులని కొందనాల స్థుతులు స్తోత్రములు నాయనా. ఈ చిన్ని ఆరాధన నీ పాదాల సంతకు చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో వాక్యములకు వెళుతూ ఉండగా నీ కృపలో భద్రపరచండి. నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి ఆయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నాతోనూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడి మా జీవితాలు సరి చేసుకున్న భాగ్యం నీవు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ నజరేయుడు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రము. ఇంతవరకు మంచి ఆరాధనలో చక్కటి ఆరాధన నడిపించిన ఐజాక్ పాస్టర్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ అలాట్. కనితి ఇస్సాక్ గారు, దైవజనులు, ప్రైజ్ లార్డ్ అండి, దైవజనులు కనితి ఇస్సాక్ గారు, వారి తండ్రి గారి పేరు కనితి అబ్రహాం గారు. టెక్కర ప్రాంతంలో వారి సేవ పరిచర్య వారు చేస్తున్నారు. ఈ శ్రీకాకుళము ఆయా ఏరియాల్లో కూడా వీరి యొక్క తండ్రి గారి పేరు అందరికీ సుపరిచితము. ఈ దినాన అనుకున్న రీతిగా
వారి సమయం లేకపోయినా సరే మన ఎన్హకుడే ప్రార్థనా మందిరానికి ఇన్వైట్ చేసినప్పుడు వారు సమ్మతించినందుకు దేవుని నామం మహిమ కలుగును గాక. వారి యొక్క వివాహము నవంబర్ 12వ తేదీనండి. దయించి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని కోరుచున్నాను. కనితి ఇస్సాక్ గారి యొక్క వివాహము నవంబర్ 12వ తేదీ. ఈ యొక్క కార్యక్రమం ఉన్నా సరే వాళ్ళని ప్రేమించి వారు వచ్చినందుకు ఎన్హకుడే ప్రార్థన మందిరం తరపున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఓవర్ టు కనితి ఇస్సాక్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలు అయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ Praise the Lord. ఆపర్చునిటీ. ఓకే, ఒకసారి అందరూ ఒక చిన్న థమ్స్ అప్. నా వాయిస్ కనుక మీకు క్లియర్ గా ఉంటే ఒక చిన్న థమ్స్ అప్ డౌన్ అప్ డౌన్ కొంచెం తగ్గించాలమ్మా, పెంచాలి. ఒక్క నిమిషం ఇంకోటి ట్రై చేస్తాను. నా మాట ఇప్పుడు వినబడుతుందండి? షేక్ ఇక్కడ ఉన్నావు కదా, అందుకే వస్తుంది. ఫ్యాన్ ఆన్ చేయరా? ఫ్యాన్ ఎందుకు? మంచిది. నా వాయిస్ ఒకవేళ తక్కువగా వినబడితే కొంచెం అక్కడ రైట్ చేస్తే సరిపోతుంది. మనము ఆలస్యం చేయకుండా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. నిజంగా దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ధన్యత ఇది. ఇంకా మరి సిస్టర్ నాకు మేరీ సిస్టర్ అనుకుంటాను పేరు. బ్రదర్ కొంచెం అంటే వాయిస్ చాలా పెంచండి. వాయిస్ పెంచాలి. ఇప్పుడు వినబడుతుందా అండి? బాగానే వినబడుతుందా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. మంచిది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మరొకసారి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను, మహింపరుస్తూ ఉన్నాను. ఈరోజు కొన్ని విషయాలు చాలా అంటే మనందరికీ ఉపయోగపడేది. మనమందరం కొన్ని పరీక్షలు ఈ మధ్యకాలంలో ఫేస్ అవుతూ ఉన్నాం. కొన్ని శోధనలు అనొచ్చు, లేదా ఈ కరోనా సీజన్ మనం ఆలోచించినట్లయితే చాలా కష్టకాలం అనొచ్చు కదండి. చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఎన్నో పరీక్షలు దేవుడు మనకు పెడుతూ ఉన్నాడు. నిరంతరం కూడాను మనం చూస్తూ ఉన్నాం, లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్న మనకు ఎన్నో శ్రమలు అనేవి ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు అన్నవి ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మాత్రం ఎవరు కూడా మర్చిపోకూడదు. రైట్, మంచిది. ఈరోజు నాకు అంశం ఏమిటి అంటే నేను ఏదో కాంప్లికేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే డాక్టర్నల్ ఇష్యూస్ కానీ టచ్ చేయదలుచుకోలేదు. మన ఆత్మీయ జీవితానికి కావాల్సిన లైట్ కొన్ని ఎగ్జార్టేషన్స్ని మాత్రమే నేను ఈరోజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా సింపుల్గా ఉంటాయి, చక్కగా ఉంటాయి. దయచేసి అందరూ కూడా విని మన జీవితాలను సరి చేసుకోవడానికి ఇది ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. లెట్ అస్ అంటే ఒక డివోషన్ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా విందాం. మీ యొక్క దృష్టి అంతా కూడాను వాక్యం మీద పెట్టండి. ఇతరత్ర విషయాలపైన దయచేసి కాన్సన్ట్రేట్ చేయకండి, చాలా మంచిది. రైట్, దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తాడు? నా యొక్క అంశం ఏమిటి అంటే దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తాడు? దేవునికి మనల్ని పరీక్షించాల్సినటువంటి అవసరం ఏంటి? సాధారణంగా పరీక్ష అంటే మనము డైరెక్ట్గా అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మనందరికీ తెలుసు కదండి అబ్రహాం గురించి. అబ్రహాంకి ఇస్సాకు అనే కుమారుడు ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే పరిశోధించాడు అన్న మాట మనకి కనబడుతుంది. సో దేవుడు అబ్రహాముని పరిశోధించినట్లుగా లేదా పరీక్ష చేసినట్లుగా, టెస్ట్ చేసినట్లుగా మనం చూడొచ్చు. రైట్, ఒకవేళ ఈ మైక్ ఉంది కదండి, ఇప్పుడు క్లియర్గా వినబడుతుంది కదా అందరికీ మాటలు. ఒకవేళ ఇప్పుడు నేను మైక్ టెస్ట్ అన్నాను అనుకోండి, బాగానే ఉంటుంది. 1-2 సార్లు అన్నానంటే అదే పదే 10 సార్లు 20 సార్లు అంటూ ఉన్నాను అనుకోండి, నన్ను చూసి మీరు అందరూ ఏమనుకుంటారు? పిచ్చోడు అనుకుంటారు. అవునా కదా? ఎందుకంటే ఒకసారి పని చేస్తుంది అంటే మీరు ఎట్లా అన్నారు అంటే దాని అర్థం ఏంటి? పని చేస్తుంది అని పాస్టర్ గారికి చెప్పేసాను, అర్థమైపోయింది, సో యూ కెన్ గో అహెడ్ అని అర్థం. కానీ పదే నేను పరీక్షించాను అనుకోండి, నన్ను పిచ్చివాడు అంటారు. రైట్, సో ఎందుకు ఈ మాట చెప్పారంటే మనుషులముగా మనము ఈ లోకంలో ఉన్నంత కాలము పరీక్షిస్తాం. ఏదైనా కొనేటప్పుడు ఒక పెన్ను, ఆఫ్టర్ ఆల్ ఒక పెన్ను కొన్నప్పుడే అది రాస్తుందో లేదో టెస్ట్ చేసి మనం తీసుకుంటాం.
అవునా కదా? ఆఫ్టర్ ఆల్ ఒక పెన్ను కొన్నప్పుడు అది రాస్తుందా లేదా టెస్ట్ చేసి తీసుకుంటాం. ఒక ఇయర్ ఫోన్స్ కొన్నా, ఏది కొన్నా సరే అది పనిచేస్తుందా లేదా టెస్ట్ చేసి మనం కొనుక్కుంటాం. సో మనుషులుగా పరీక్షించడము అన్నది మనకు ఓకే. మనుషులుగా టెస్ట్ చేసి దేన్నైనా సర్టిఫికేట్ ఇవ్వడం మనకు ఓకే. కానీ దేవుడికి పరీక్షించాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని, సర్వమును ఎరిగిన దేవుడు కదా. అటువంటి దేవుడికి పరీక్షించాల్సినటువంటి అవసరం ఏముందండి? ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉంటూ ఉన్నాం. ఆయన ఇచ్చిన ఒక ప్రొడక్ట్స్ గా మనం ఈ లోకంలో ఉంటూ ఉన్నాం. సో మన జీవితం ఏమిటో, మన గతం ఏమిటో, మన ప్రస్తుతం ఏమిటో, మన ఫ్యూచర్ ఏమిటో ప్రతి దాన్ని ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు కాబట్టి, ఆల్ నోయింగ్ గాడ్ కాబట్టి ప్రతిదీ ఆయనకి తెలుసు. ఏమి జరగబోతుందో కూడా తెలుసు ఆయనకి. నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. సో అటువంటి దేవుడు ఉన్నప్పుడు మరి మనల్ని ఎందుకు పరీక్షిస్తున్నాడు? అది మనం తెలుసుకోవాలి కదండి. మనం కూడా కొన్నిసార్లు కొంతమంది లేడీస్ వంట చేస్తారు బాగా. నేను కూడా బాగానే వంటలు చేస్తాను. వంటలు చేసేటప్పుడు కొన్నిసార్లు నాన్ వెజ్ అనుకోండి, అది ఒకవేళ చికెన్ కూర అనుకోండి, ఒక ముక్క తింటాం. ఎందుకోసం తింటామంటే రుచి కోసం, టేస్ట్ బాగుందా లేదా, అలాగ అన్ని కుదిరినాయా లేదా అని చెక్ చేసుకోవడం కోసం తింటాం. ఒకవేళ తింటున్నప్పుడే ఒక 15-20 ముక్కలు తిన్నాం అనుకోండి, దాని టేస్ట్ అనరు. ఏమంటారు? దాని టేస్టింగ్ అనరు కానీ ఈటింగ్ అంటారు. తినేటప్పుడే సగం కూర అయిపోద్ది, తర్వాత పంచడానికి ఇంకేం ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ లో. అర్థమవుతుందా? కాబట్టి పరీక్ష అన్నది చాలా చిన్నది. నేను చెప్పే ఉద్దేశం ఏమిటంటే, పరీక్ష అన్నది ఈ లోకంలో ఉన్నంత కాలం మనకి చాలా చిన్నదిగానే మనం భావించాలి. ఎందుకు అంటే దేవుడు చాలా సార్లు తన భక్తులకి పరీక్షలు అనేవి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరీక్షలు అనేవి మనకి నిజంగా చాలా అవసరం. అర్థమవుతుందా అండి? ఎందుకంటే దేవునికి అన్ని తెలుసు. అన్ని తెలిసినప్పటికీ మనల్ని ఎందుకు పరీక్ష వేయాలి అంటే, అది మనం ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటూ ఉంటుంది. బట్ ఈ రోజు దేవుడు మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు నిజంగా తన భక్తులని పరీక్షించాలి అన్న విషయాన్ని దేవుడు మనందరితో పాటు చెప్పబోతూ ఉన్నాడు. చూద్దాం. ఇంత సర్వజ్ఞాని అయిన దేవుడికి మనల్ని పరీక్షించాల్సినటువంటి అవసరం ఏంటి అంటే చూద్దాం. ఎందుకు దేవుడు పరీక్షిస్తాడు? ఈ శోధనలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ ఇబ్బందులు ఎందుకు, ఎందుకు మనకి ఇవన్నీ వస్తూ ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు మనకి వస్తూ ఉన్నాయి అన్న విషయాన్ని మనము మాట్లాడి ఆలోచన చేద్దాం. సో చాలా మంది ఇదే ప్రశ్నను బైబిల్ గ్రంథంలో కూడా అడిగారండి. ఇదే ప్రశ్నను చాలా మంది బైబిల్ గ్రంథంలో అడిగారు. యోబు భక్తుడు చూసుకున్నా సరే ఇదే ప్రశ్న వేశాడు. నాకెందుకు ఈ శ్రమలు, ఈ రోజు లేకుండా ఉంటే బాగున్నేమో అనే బాధతో అనేక మాటలు అన్న వ్యక్తిగా కూడా మనం చూడొచ్చు. అదే రీతిగా అబ్రహాము కూడాను ఇదే ప్రశ్న వేశాడు. ఈ శ్రమలు నాకెందుకు, లేదా ఈ పరీక్ష నాకే ఎందుకు అన్న విషయంలో బాధపడినట్లుగా అనేక సందర్భాల్లో మనం చూడొచ్చు. అంతేకాకుండా పౌలు భక్తుడు కూడా ఈ ప్రశ్న వేశాడు. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఎందుకు పరీక్షించాలి, ఈ పరిశోధన ఎందుకు అన్నటువంటి ఆలోచనలో ఆ అర్థము వచ్చే విధంగా ప్రశ్నలు భక్తులు వేయడం మనం చూస్తూ ఉన్నాం. మీకు విషయం చెప్పనా, ఆఖరికి యేసు ప్రభువు కూడా దేవునికి ఇదే ప్రశ్న వేసినట్టుగా మనం చూడొచ్చు. ఎందుకో తెలుసా? ఏ మాట ద్వారా మనం ఆ మాట చెప్పగలమంటే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, దేవుడు కూడా, దేవా నాకు ఇంత గొప్ప శోధన, ఇంత గొప్ప అంటే నన్ను ఇంతగా పరీక్షించడం అవసరమా అన్న రీతిగా ఆయన ఎంత బాధపడి ఉంటాడండి. శ్వేత గ్రంథం నుంచి రక్తం వచ్చిందంటే చెమట రావాల్సింది రక్తం వచ్చింది కదా. ఎంత బాధతో దేవుడు ఆ మాట నిజంగా చెప్పి ఉంటాడు. సో అంత నరకము అనుభవించాడు దేవుడు మన కోసం. సో దేవునికి కూడా, యేసు ప్రభువుకి కూడా తప్పని ప్రశ్న ఇది అని చెప్పొచ్చు. దేవుడు మనల్ని ఎందుకండి పరీక్షించాలి? దేవుడికి ఏంటి అవసరం, ఎందుకు పరీక్షిస్తాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రశ్న గనక క్రైస్తవులుగా మీకు నాకు గనక వస్తే, మీరు నిజంగా క్రైస్తవులే. ఒకవేళ దేవుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు అన్న ప్రశ్న నీకు రాలేదు అంటే నువ్వు క్రైస్తవుడి కావు. మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు గనుక దేవుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు అన్న ప్రశ్న గనక రాకపోతే మనము క్రైస్తవులము కాదు. ఎందుకంటే క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితముగా పరీక్షలు అనేవి ఉంటాయి, శోధనలు అనేవి ఉంటాయి, శ్రమలు అనేవి ఉంటాయి, నష్టాలు కష్టాలు అనేవి ఉండి తీరుతాయి. అవి లేకపోతే క్రైస్తవుని జీవితం కాదు. అవి ఉన్నప్పుడే దేవుని దగ్గరికి అవుతాం, దేవుణ్ణి తెలుసుకుంటాం, దేవుని గురించిన ఆలోచన ఉంటది. అన్ని ఉన్నప్పుడు దేవుని గురించిన ఆలోచన ఉండదు. కొంతమంది చూసారా, చాలా మంది దేవా నాకు ఈ ఉద్యోగం కావాలి, లేదా పలానా అమ్మాయితో నాకు పెళ్లి కావాలి, ఈ విధిగా ఉండాలి అంటే అవన్నీ అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు దేవుడు ఇచ్చినంత వరకు దేవుని సన్నిధికి వస్తారు, అన్ని చేస్తారు. అదే ఎప్పుడైతే దేవుడు వారికి ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడో ఆదివారం ఆరాధన కూడా రాలేరు. ఎందుకంటే ఉద్యోగంలో ఉన్న టెన్షన్ ఆ రీతిది అలా ఉంటది. ఆదివారం చర్చికి కూడా రారు, ఎందుకంటే ఉద్యోగం ఇంపార్టెంట్ అయిపోతుంది.
లేక లేక పాపం దేవుడు నిన్ను నన్ను ప్రేమించి కరుణించి, అయ్యా ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నావు కదా, సరే నీకు ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పి ఇచ్చిన తర్వాత ఆదివారం కూడా రాలేని దుస్థితిలో పాపం మనం ఉన్నాం. అది ఎవరు తప్పనాలో కూడా తెలియదు. రాకపోతే మీకు ప్రెజరే, రానందుకు మీ అంటే రెండు విధాలుగా నష్టపోయేది మీరే. బట్ ఒక విషయాన్ని గమనించాలి, మనం ఈ లోకంలో చాలా టెంపరీ లైఫ్ మంది. ఈ లోకంలో కాదు మనం ఉండేది, పర్మనెంట్ లైఫ్ అనేది వేరేది ఉంది. అక్కడ దేవునితో దీవించాలి కాబట్టి దేవునికి మాత్రమే ప్రియారిటీ ఇచ్చేవారిగా మనము సంఘంలో ఉండాలి. మంచిది. ఈరోజు నేను 1 కాదు 2 కాదు 3 కాదు 7 విషయాలు చెప్పబోతున్నాను. 7 విషయాలు అంటున్నాడు. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఎంతసేపు తీసుకున్నారు పాస్టర్ గారు, ఇంకెంతసేపు చెప్తారు అనుకోకండి. చాలా సింపుల్ గా ఉంటది, త్వరగా అయిపోతుంది. ఎక్కువసేపు నేను తీసుకున్న టైం 7:45. యాక్చువల్ టైం ఏంటంటే ఒక 45 మినిట్స్ స్లాట్ నాకు ఇచ్చారు. బట్ అట్ 8:15 అనుకుంటున్నాను నేను ముగించే టైం. ఇస్ ఇట్ ఓకే అక్క? 8:15. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు అండ్ అక్క. రైట్. సో 8:15 మన టైం కరెక్ట్ గా చూసుకోండి, హాఫ్ అన్ అవర్ ఉంది ఇంకా. సో ఈ 7 విషయాలు రాసుకోండి. ఖచ్చితంగా మనము మరణాంతం మనకు పనికి వస్తాయి. దేవుడు నిజంగా ఎప్పుడు ఈ ప్రశ్నే అడగరు. ఇంకా మీరు మీ జీవితంలో ఎప్పుడు ఈ ప్రశ్న అడగరు. ఏంటి ఆ ప్రశ్న తెలుసా? దేవుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు, ఎందుకు నాయన నాకు ఈ శోధనలు అనే ప్రశ్న మీరు అసలు మీ జీవితంలో కూడా అయ్యారు. ఎప్పుడు రాదు కూడా ఆ ప్రశ్న మీకు. ఎందుకు రాదో జాగ్రత్తగా రాసుకోండి. అంటే వింటే అర్థమైపోతుంది, రాసుకోవాల్సిన అవసరం లేదు, అంత కాంప్లికేటెడ్ గా ఉండదని ముందే నేను చెప్పాను. రైట్. సో మనం చూస్తే మొదట దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తాడంటే నీవెలాంటి వాడివో తెలుసుకోవడానికి కాదు. ఎందుకంటే దేవుడికి సర్వము తెలుసు, ఆయన సర్వజ్ఞాని కాబట్టి ఆయన తెలుసుకోవాల్సిన పని లేదు. నీవెలాంటి వాడవు నీవు తెలుసుకోవడానికి కావాలి. నీవు తెలుసుకోవాలి అంటే దేవుడు నిన్నెందుకు పరీక్షిస్తాడు అంటే నీవెలాంటి వాడవో తెలుసుకోవడానికి, నీకు నీవుగా నీ కెపాసిటీని తెలుసుకోవడానికి, నీ విశ్వాస స్థాయి ఏమిటో తెలుసుకోవడానికి, నీ విశ్వాస ఎదుగుదల ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి, నీవు ఎంత దేవునిలో ఉన్నావో తెలుసుకోవడానికి మాత్రమే నీకు ఆయన పరీక్ష పెడతాడు. చాలా మంది దేవుడు ఎందుకు పరీక్ష పెడతారు? ఇప్పుడు మనం నార్మల్ గా ఏదైనా పరీక్ష పెట్టాము అంటే ఎందుకు పెడతామంటే, పరీక్ష పెట్టేది ఎందుకు అంటే ఏదైనా వస్తువు కొనేటప్పుడు పరీక్ష ఎందుకు పెడతాం, దాన్ని టెస్ట్ చేసి ఎందుకు తీసుకుంటాం అంటే అది పనిచేస్తుందో తెలుసుకోవడానికి. కానీ దేవుడు మనల్ని వీడి నిజంగా మనిషా కాదా పరీక్షించడానికి కాదు, వీడి నిజంగా నా భక్తుడా కాదా అని పరీక్షించడానికి మనకు టెస్ట్ చేయడు. ఒకవేళ నీవు భక్తుడు అయితేనే నీకు టెస్ట్ చేస్తాడు, లేకపోతే నీ గురించి పట్టించుకోడు. అర్థమవుతుందా? నీవు భక్తుడు గనక అయితే, దేవునిలో ఉన్న వ్యక్తివి అయితే మాత్రమే నీకు శోధన, శ్రమలు, నష్టాలు, కష్టాలు వస్తాయి. ఇవన్నీ కూడా దేవుడు పెడుతున్న పరీక్షలు. డోంట్ కన్ఫ్యూజ్. పరీక్ష వేరు, అర్థమవుతుందా? టెస్టింగ్ వేరు, టెంప్టేషన్ వేరు. టెంప్టేషన్ ఎప్పుడు కూడా సాతాను దగ్గర నుంచి వస్తుంది. పరీక్ష అనగా టెస్ట్ ఎప్పుడు కూడా దేవుని యొద్ద నుంచి వస్తుంది. శోధనలు అనేవి ఎవరిస్తారో తెలుసా? మనకిచ్చే శోధనకు కర్త ఎవరు అంటే సాతాను, శాంతికి కర్త ఎవరు అంటే మన దేవుడు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. శోధన వేరు, టెస్ట్ వేరు, అంటే పరీక్ష వేరు. పరీక్ష అనేది దేవుడు పెడతాడు, శోధన అనేది సాతాను ఇస్తాడు. రైట్. సో దేవుడు పరీక్షించేది ఎందుకంటే నీ కెపాసిటీని నీకు తెలియజెప్పడం కోసం మాత్రమే నిన్ను దేవుడు పరీక్షిస్తాడు తప్ప మరొక విధంగా కాదు. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వ్యక్తి అయినా ఒక స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా మనం చూస్తాం చిన్నపిల్లల్ని, వాళ్ళకి పరీక్ష పెట్టకపోతే వాడి లెవెల్ ఏంటో తెలియదు, వాడు ఏ గ్రేడ్ లో పాస్ అయ్యాడో, వాడి కెపాసిటీ ఏంటో ఎవరికి తెలియదు. కాబట్టి పరీక్ష అనేది చాలా అవసరం. ఒకవేళ దేవుడు మనకు పరీక్ష ఎందుకు పెడతాడు అని మనం ఆలోచించగలిగితే, ఒక వ్యక్తి కొత్తగా మోటార్ బైక్ గనక నేర్చుకోగలిగితే, ఆయన మోటార్ బైక్ నేర్చుకుంటూ ఫస్ట్ లో స్టార్టింగ్ లో నెమ్మదిగా స్లోగా వెళ్తాడు. ఒక 10లోనో 20లోనో వెళ్తాడు. ఒక 30-40 దగ్గరికి వస్తాడు. 60 దగ్గరికి వచ్చేసరికి 60 దాటి వెళ్తా ఉంటే చాలా సంతోషం ఉంటుంది అడిగి. అర్థమవుతుంది, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే నేను కొత్తగా నేర్చుకుని 60 దాటి వెళ్ళాను, 60 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్ళాను అంటే ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది తనలో. సో ఆఖరికి 80కి వెళ్తాడు, 100కి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆ ఎక్సైట్మెంట్ ఇంకా పీక్స్ లోకి వెళ్తాడు. ఎందుకో తెలుసా? ఇట్స్ వెరీ ఈజీ అని తనకు తాను ఫిక్స్ అవుతాడు. అరే 100లో వెళ్ళడం చాలా డెడ్ సింపుల్ రా అని అంటాడు. ఎందుకు అంటాడంటే తను నేర్చుకున్నాడు, తను పరీక్ష చేశాడు, తెలుసుకున్నాడు, నెగ్గాడు. కాబట్టి ఆయన మాట చెప్పగలిగాడు. ఈ రోజు దేవుడు కూడా నీకు నాకు ఎందుకు పరీక్ష పెడతాడు అంటే, రే నువ్వు నీ లైఫ్ లో ఎన్ని పరీక్షలను గెలవగలవు అని నీకు చెప్పడానికి దేవుడు పరీక్ష పెడతాడు. మనము ఎన్ని శ్రమలు వచ్చినా వాటి నుంచి మనము అధిగమించి దేవుణ్ణి మహింపరచగలము అని తెలియచెప్పడం కోసం మాత్రమే దేవుడు మనకి పరీక్ష అనేది ఇస్తాడు. కాబట్టి ఇది నీకు కూడా వచ్చురా అని చెప్పడం కోసం దేవుడు మనకి పరీక్షలు మన జీవితంలో ఇస్తాడు. మనలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచడానికి, మన కెపాసిటీని మనకు తెలియజెప్పడం కోసం దేవుడు మనకి
ఈ యొక్క పరీక్ష పెడతాడు. మొదటిది అది. రెండవది చూస్తే ఇప్పుడు దేవుడికి తెలిసింది నీ కెపాసిటీ. దేవుడికి ఆల్రెడీ తెలుసు, ఆయన ప్రత్యేకంగా మనల్ని పరీక్షించాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు దేవుడికి నీకు తెలిసింది నీ కెపాసిటీ ఏంటో. రెండవది ఏంటో తెలుసా, దేవుడికి నీకు తెలిసిన నీ యొక్క కెపాసిటీని ప్రజలకు కూడా చెప్పాలి, ఇతరులు ప్రజలకు కూడా చెప్పాలి. సో ప్రజలకు కూడా చెప్పాలన్నమాట. ప్రజలకు కూడా చెప్పాలి అంటే మనకు తెలుసు, నా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు, అదే కెపాసిటీ ఏంటో దేవునికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీతోటి విశ్వాసులు, వారికి కూడా తెలియాలి నీ దేవుడు ఎంత గొప్పవాడో, నీవెంత గొప్పవాడు. మరి ఇదేం మనిషిరా, ఇన్ని శ్రమలు వచ్చినా ఇంకా దేవుడు 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 అనుకునే ఉంటాడు. అసలు ఏం మనిషిరా వీడు అనుకోవాలి. దాన్ని బట్టి దేవుడి నామం అనేది మహిమలోకి తేబడుతుంది. నీ జీవితం ద్వారా దేవుని నామం అనేది మహిమపరచబడుతుంది. అది ఎంత గొప్ప ధన్యత తెలుసా. చాలా కొద్ది మందికి మాత్రమే దొరికే ధన్యత అది, చాలా కొద్ది మందికి. అట్టి గొప్ప ధన్యత నిజంగా పొందడం అనేది ఒక గొప్ప వరం అని మనము భావించాలి. అర్థమవుతుందా అండి? పరీక్ష అన్నది చాలా 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 అవసరమైనది అనమాట. సో జాగ్రత్తగా వినండి. ఈ రోజు నేను చెప్తూ ఉన్నాను, మొదటిది మనం చెప్పాం, నీ కెపాసిటీ నువ్వు తెలుసుకోవడానికి దేవుడు మనకు పరీక్ష పెడతాడు. రెండవది, దేవునికి నీకు నీ కెపాసిటీ అర్థమైంది, కానీ నీ తోటి ఉన్నవారికి, నీ ఇతరులకు కూడాను, అన్యులైన వారికి కూడాను ఆ కెపాసిటీ అనేది తెలియాలి. నీలో ఉన్నటువంటి సామర్థ్యం తెలియాలి, నీ విశ్వాసం ఏంటో తెలియాలి, దేవుని గొప్పతనం తెలియాలి. కాబట్టి దేవుడు మనకి పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో కొన్ని సందర్భాలలో మన ఇంట్లకు కొన్ని వస్తువులను తీసుకుని వచ్చేవారు మనం చూస్తూ ఉంటాం. ఆ అమ్మాయి ఇది బయట కొంటే 1500 రూపాయలు, కానీ మేము 1000 రూపాయలకి లేదా 500 రూపాయలకే మీకు ఇచ్చేస్తూ ఉన్నామని చెప్తాడు. ఏంటయ్యా ఇది అంటే, ఇందులో ఉల్లిపాయలు వేస్తే మీరు ఏం చేయాల్సిన అదే కట్ చేసి ముక్కలు చేసి బయటకి ఇచ్చేస్తుందని చెప్తాడు. రైట్, బాగానే ఉంది కదని చెప్పి ఉల్లిపాయలు తీసుకురండామని చెప్తాడు. ఉల్లిపాయలు ఇచ్చామనుకోండి, అప్పుడు ఆలోచిస్తాడు. ఆ ఉల్లిపాయ తెచ్చిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటాయి కదా, ఆ సెకండ్స్ లో ఆలోచిస్తాడు. ఒకవేళ ఆవిడ ఉల్లిపాయలు తీసుకుని వచ్చిన తర్వాత ఇది పని చేయకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాడు. ఎవరు? అమ్మే వ్యక్తి. అది పని చేసింది అనుకో, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఆ ప్రొడక్ట్ పని చేయకపోతే ఎంత బాధపడతాడు తయారు చేసిన వ్యక్తి. ఇన్ ద సేమ్ వే మనము కూడాను దేవుడు పంపించిన ఒక ప్రొడక్ట్స్ వంటి వారం ఈ లోకంలో. ఆయన మనల్ని తయారు చేశాడు. హీఈస్ ద క్రియేటర్, వీఆర్ క్రియేటెడ్ బీయింగ్స్ కదా. మనము తయారు చేయబడిన వారం, ఈ లోకంలో మనల్ని ఉంచాడు. మనం ఎలా పని చేయాలి అంటే ఎక్స్పెక్టెడ్, దేవుడు మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన గురించి. ఆయన నామం ఎప్పుడు కూడా ఘనపరచబడాలని, మనము గొప్పగా ఆయనని ఆరాధించే వారిగా ఉండాలని, ఆయన్ని సంతోషింపు చేయవారిగా ఉండాలని ఎంతగానో ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఉండాలని చాలా ఆశిస్తూ ఉన్నాడు. కానీ ఒకవేళ గనక మన జీవితంలో పెట్టినటువంటి పరీక్షలు విఫలమై మనము దేవునికి నిరుత్సాహ గనక పరిచినట్లయితే మన జీవితము వ్యర్థం. కాబట్టి అటువంటి వారిగా ఉండకూడదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం సంతోషపెట్టు వారిగా ఉండాలి. దేవుణ్ణి ఏ రీతిగా సంతోషపెట్టగలము అంటే ఆయన పెట్టిన పరీక్షలలో నెగ్గి ఆయన నామానికి ఘనత తీసుకురావాలి. అప్పుడు దేవుని నామం అనేది సంతోషపడుతుంది. కాబట్టి దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యోబు భక్తుడు మనందరికీ తెలుసు కదండి. నిజంగా ఎంత గొప్ప భక్తుడు అంటే, యోబు అనేసరికి క్రైస్తవ్యంలో ఏ ఒక్కరైనా శ్రమల గురించి మాట్లాడినప్పుడు గుర్తొచ్చే ఒక ట్వింకిల్ అయ్యే పేరు ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా యోబు భక్తుడిది. యోబు భక్తుడు అంత గొప్ప భక్తుడు ఆయన. సో యోబు భక్తుడు శ్రమల గురించి మాట్లాడినప్పుడు, ఆ సంభాషణ వచ్చినప్పుడు మనం చూడొచ్చు, క్రీస్తుకి సాతానికి జరుగుతున్నటువంటి సంభాషణగా, లేదా దేవునికి సాతానికి జరుగుతున్నటువంటి సంభాషణగా కూడా మనం చూడొచ్చు. అక్కడ అనుకుని ఉండవచ్చు, అంటే సాతాను వచ్చి ఆ యోబు జీవితం మీద అధికారాన్ని దేవునికి అడిగినప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు, తన లైఫ్ ని ఏమైనా చేయొచ్చు, కానీ తన ప్రాణాన్ని మాత్రం తీసుకునే అవకాశం ఆయనకి ఇవ్వలేదు. కానీ ఆయనకున్న స్థితిగతులన్నిటిని అతలాకుతలం చేయగల శక్తి మాత్రం సాతానికి దేవుడు పర్మిషన్ మాత్రం ఇచ్చాడు. కానీ ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు దేవునికి తెలుసు, రే యోబు నా బంగారం అన్న మాట దేవుడు చెప్పుకుంటాడు. ఎందుకు తెలుసా? ఆయనకు తెలుసు యోబు ఎలాంటి వాడు. బంగారాన్ని ఎంత కాలిస్తే ఇంకా అంత మెరుగుపడుతుంది. అర్థమవుతుందా? సో బంగారం అంటే ఎన్ని శ్రమలు అనుభవించినా, దానికి ఎంత వేడి కలిగినా, ఎన్ని నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దాని విలువ అలానే ఉంటది. సో మనము కూడా దేవుని చేత నా బంగారు బిడ్డ అని పిలువబడాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. సో సంతోషంగా దేవుడిచ్చిన శ్రమలు, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క పరీక్షలు, సంతోషంగా మనం ఆయన నామాన్ని ఘనపరచాలి. ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్రైస్తవునిగా మనం జీవించాము అంటే మన కోసం తిరిగి ఈ లోకానికి వచ్చి దేవుడిగా ఉండి కూడా ఈ లోకానికి ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించి తిరిగి లేచిన ఏకైక దేవుడు ఆయన. ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఆయన కోసం ఈ మాత్రం చేయలేము మనం?
కదండి. ఈ మాత్రం చిన్న చిన్న పరీక్షలు మనం పాస్ అవ్వలేకపోతే ఇంకెందుకు మన జీవితాలు, కదండి. కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. సో దేవుడు కూడా మనకు అంటూ ఉన్నాడు, మనము ఏదైనా పరీక్ష వచ్చేటప్పుడు వీడు నా బంగారం అని దేవుడు కూడా చెప్పే బిడ్డలుగానే మనము కూడా ఉండాలి. అందుకే 1 కొరింథీ 10:11 ఈ మాటలు కూడా దేవుడు మనకి రాసి ఉంచాడు. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు అందుకోసమే వారికి సంభవించాయి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడినవి అని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, మనము బైబిల్లో చాలా మంది భక్తుల గురించి తెలుసుకున్నాం. యోబు గురించి విన్నాం, అబ్రహాము గురించి విన్నాం, పౌలు గురించి విన్నాం, షడ్రకు మెషకు అబేద్నెగోల గురించి విన్నాం, దానియేలు గురించి విన్నాం. ఎంతమంది వీళ్ళందరి గురించి ఎందుకు రాయబడింది అంటే, మనము అంత్యకాలంలో ఉన్నాము కాబట్టి ఇంత గొప్ప విశ్వాస జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. విశ్వాసుల జాబితా మనం హీబ్రూ 11లో చూడగలం కదండి. అట్టి గొప్ప విశ్వాస వీరులు బైబిల్లో ఉన్నారు. సో అటువంటి విశ్వాసాలను మీరు కూడా కలిగి ఉండండి. అటువంటి గొప్ప ఆత్మస్థైర్యమును మీరు కూడా కలిగి ఉండాలి. దేవునిలో అట్టి గొప్ప విశ్వాసాన్ని మీరు కూడా కలిగి ఉండాలి అని చెప్పి దేవుడి సంగతులన్నింటినీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడడం జరిగింది. సో ఇప్పుడు మూడవది మనం చూస్తూ ఉన్నాం, రెండు విషయాలు ఏమిటి అంటే, మొదటిది ఒకటి నీ కెపాసిటీని నీవు తెలుసుకోవడానికి, రెండవది నీ కెపాసిటీ దేవునికి ఆల్రెడీ తెలుసు, నీకు కూడా ఇప్పుడు తెలిసింది, కానీ నీతో ఉన్న వారికి తెలియడానికి రెండవది. అందుకే దేవుడు పరీక్షిస్తాడు. మూడవది ఏమిటి అంటే, మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. మొదట, ఒకవేళ ఈ మైక్ బాగా పనిచేస్తుంది అంటే నిన్ను మైక్ ఎవడైతే క్రియేట్ చేశాడో వారిని అప్రిషియేట్ చేస్తాను, అవునా కాదా? ఒక వ్యక్తి బాగా పాడాడు, ఆ పాట చాలా అర్థవంతంగా ఉంది అంటే దానిని రాసిన లిరిసిస్ట్ ని నేను అప్రిషియేట్ చేస్తాను కదండి. సో జస్ట్ లైక్ దాట్, ఒకవేళ నీవు వచ్చినటువంటి పరీక్షలను గనుక అనుభవించి విజయం సాధిస్తే నిన్ను తయారు చేసిన నీ క్రియేటర్ అని చప్పట్లు పడతాయి దేవునికి. అర్థమవుతుందా? నిన్ను చూసి అర్థమవుతుందా? నీవు గనక నిజముగా ఆ దేవుడు నాకు ఈ శ్రమలను ఇచ్చాడు, నేను ఈ శ్రమల నుంచి బయటికి ఎలాగైనా వస్తాను, దేవుని నామాన్ని మహిమపరుస్తాను, ఘనపరుస్తాను అని చెప్పావనుకో, ఆ శ్రమల నుంచి లేదా ఆ పరీక్షల నుంచి నువ్వు దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోయావనుకో, వెళ్ళిన వెంటనే దేవుడు సంతోషిస్తాడు. సంతోషించిన వెంటనే, అరే నిజముగా క్రైస్తవులు ఎంత విశ్వాసం ఉంటుందా, దేవుడు అంటే ఎంత గొప్ప నమ్మకమా వీళ్ళకి, ఇన్ని కష్టాలు వచ్చారా ఆ వ్యక్తికి, ఇన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిని దాటుకుంటా వచ్చి దేవుని కోసం ఇంకా నిలబడ్డాడు. అది దేవునిలో నిలబడ్డం అంటే. నిజంగా ఎంత గొప్ప వ్యక్తులురా అని చెప్పి నిన్ను బట్టి నీ దేవుడిని మహింపరుస్తారు. అర్థమవుతుందా? ఈ మైక్ బాగుందంటే నేను దీన్ని అప్రిషియేట్ చేయను, అబ్బా మైక్ చాలా బాగుందని, ఎవరు తయారు చేశాడు కానీ భలే తయారు చేశాడు మైక్ అంటాను. అది. సో నువ్వు గనక బాగుంటే, నువ్వు గనక పరీక్షల్లో ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వగలిగితే, విజయాన్ని సాధించగలిగితే నీ దేవుడిని మహింపరుస్తారు. నీ చుట్టూ ఉన్నవారు ఎవరిని మహింపరుస్తారు? దేవుడిని. సో ఇదంతా ఇంటర్లింక్డ్, ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. మొదట నీ సామర్థ్యాన్ని నువ్వు తెలుసుకోవడానికి, రెండవది దేవునికి నీకు తెలుసు కానీ నీకు ఉన్నటువంటి ఇతరులకు తెలియాలి. ఇతరులకు తెలిసినప్పుడే కదా దేవునికి మహిమ వస్తుంది. అదే మూడవది, ఇంటర్లింక్డ్ అని చెప్పాను కదా. మూడవ విషయంలోకి వచ్చేసరికి దేవునికి మహిమ ఇవ్వడానికి మనకు వచ్చే పరీక్షలు వస్తాయి. ఈ మూడవ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పాను కదా, మైక్ బాగుంటే ఎవరిని నేను అప్రిషియేట్ చేస్తానన్నాను? ఈ మైక్ ని క్రియేట్ చేసిన క్రియేటర్ ని నేను అప్రిషియేట్ చేస్తాను. మనము చక్కగా శోధనలు జయించగలిగితే, పరీక్షలు జయించగలిగితే మన ద్వారా దేవుడు ఏ రీతిగా మహింపరచబడతాడండి అని మీరు అడగొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్, షడ్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిగుండములు వేసిన తర్వాత వారు అగ్నిగుండములో కాల్చవేయబడలేదు. 4 వ్యక్తులతో కనబడినప్పుడు రాజు వారిని, నిజంగా ఏమి గొప్ప దేవుడు రా మీ దేవుడు అని చెప్పి వాళ్ళని బయటికి తీసుకుని రమ్మని చెప్పాడు. వారి తల వెంట్రుక కూడా కాలకుండా వారు బయటకు రావడం జరిగింది. అట్టి గొప్ప కార్యాన్ని దేవుడు అక్కడ చేసిన తర్వాత అప్పుడు చెప్తూ ఉన్నాడు, దానియేలు 3వ అధ్యాయం 26వ వచనములో, జీవము కలిగిన మహోన్నతుడైన దేవుని సేవకులారా అంటూ ఉన్నాడు రాజు. చూసారా? అంతవరకు దేవుడు నమ్మలే, అంతవరకు యేసుక్రీస్తు అంటే తెలియదు, అంతవరకు దేవుడు అంటే ఎవరో తెలియదు. వీళ్ళు దేవుడు ఏం దేవుడు రా, నేనే దేవుడిని, నన్ను పూజించండి అని చెప్పి సొంతంగా నన్నే ఆరాధించాలని పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలనే పెట్టుకున్నాడు. కానీ నెబుకద్నెజరు ఏం చేశాడో తెలిసిన తర్వాత ఆ మాట చెప్పాడు, జీవము గల రాజు మీరు, మహోన్నతుడైన దేవుడు ఆయనను సేవిస్తున్న సేవకులారా రండి బయటికి అన్నాడు. అంటే అక్కడికక్కడే తెలుసుకుని దేవుని నామని ఏమని చేశాడు, నీవే నిజమైన జీవం కలిగిన దేవుడువు, నీవే మహిమ కలిగిన దేవుడువు అని చెప్పి టెస్టిఫై చేశాడు. ఒక రాజు డిక్లేర్ చేశాడు, ఇక నుంచి ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు ఎవరినైతే ఆరాధన చేస్తున్నారో ఆ దేవుడే మనందరికి కూడా దేవుడై ఉంటాడని చెప్పి వారు ఏం చెప్పారు, ఒక శాసనాన్ని డిక్లేర్ చేయడం చూస్తూ ఉన్నాం రాజు. సో ఇప్పుడు అర్థమైందా? ఒకవేళ నీ జీవితం బాగుంటే నీ జీవితము ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది.
మనము గనక దేవుడు ఇచ్చినటువంటి ప్రతి శ్రమల గుండా మనం ముందుకు వెళ్ళి ఆ యొక్క శ్రమలు కానీ పరీక్షలు కానీ మనం నెగ్గి గనక విజయాన్ని దేవునికి ఇవ్వగలిగితే ఆ మహిమ ఆ ఘనత ఇతరుల ద్వారా మన చుట్టూ ఉన్న వారి ద్వారా దేవునికే చెల్లుతుంది అనమాట. రైట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 3 విషయాలు మనం ఆల్రెడీ చూసాం. మొదటిది, నా గురించి నాకు తెలియడానికి, అంటే మీ స్థానంలో మీరు అనుకోవచ్చు, నా గురించి నాకు తెలియడానికి. రెండవది, నాకు దేవునికి తెలిసింది ఇతరులకు కూడా తెలియాలి. అయిపోయింది. మూడో విషయం వచ్చేసరికి, నీకు దేవునికి ఇతరులకి తెలిసిందంతా బాగానే ఉంది, తెలిస్తే ఉపయోగం ఏమిటి అంటే ఏంటో తెలుసా? ఇతరులకు తెలిసినప్పుడే కదా దేవుని నామానికి మహింపరుస్తావు. అది మూడవది, అది కూడా అయిపోయింది. నాలుగవది, ఒకవేళ కనుక దేవుడు మనకు పరీక్షలు పెడితే దేవునిపై ఆధారపడడం మనం నేర్చుకుంటాం. చాలా మంది దేవునిపై ఆధారపడి నేర్చుకోవడం అనేది వారి జీవితంలో ఉండదు. చాలా మందిలో ఉండదు. ఒక శ్రమ వచ్చిన కష్టం వచ్చిన ముందు మనం ఎవరిని వెతుకుతామంటే మన చుట్టూ పక్కల ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రం వెతుకుతాం. అంటే గొప్ప గొప్ప వాళ్ళు, ఒకవేళ లోకల్ లీడర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా వాళ్ళందరినీ వెతికేస్తాం ముందు. ఆ పలానాడుకు ఫోన్ కొడితే అయిపోతుంది రా పలానా. సింపుల్ గా బైక్ మీద పోలీసులు దొరికిపోయామనుకో, ఒక పోలీస్ ఇంకో పోలీస్కి ఫోన్ చేయడానికి వెంటనే ఫోన్ తీసేస్తాం మనం. అంటే నేను కూడా చేశానులేండి అలాంటప్పుడు 2-3 సార్లు. చెప్తున్నాను, నా కార్తో ఒకసారి దొరికిపోయినప్పుడు అంటే రీసెంట్ గా ఒక చిన్న టెస్ట్ మనీ కూడా వచ్చింది. నాకు చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. వైజాగ్ లో నేను నాన్ పార్కింగ్ ప్లేస్ లో నేను నా కార్ని పార్క్ చేసి వెళ్ళిపోయాను అనమాట. పార్క్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మేము పెళ్లి కార్డులు బిజీలోనే ఉన్నాం. పెళ్లి కార్డులు అన్ని ఇవ్వడానికి వెళ్ళాను. పెళ్లి కార్డులు గట్రా ఇస్తూ ఉన్నాము. బయట కారు ఉండిపోయింది. నేనేమో నా పనులు చేసుకుంటున్నాను. నేను అసలు కారు తెచ్చానన్న సంగతి కూడా మర్చిపోయాను. నాకేమో కానిస్టేబుల్ నా కారు కోసం నా కోసం అటు ఇటు వెతికాడు. ఎక్కడ దొరకపోయేసరికి నా కారు నెంబర్ ఆయన సెలలో కొట్టి నా ఫోన్ నెంబర్ చేసి నాకు చేశాడు. ఏమయ్యా, ఇక్కడ పలానా డాబా గార్డెన్స్ దగ్గర మీరు కారును వదిలేశారు, పలానా నెంబర్ నీదేనంటే నెంబర్ కూడా నాకు గుర్తులేదు. నేను అసలు ఆ మైండ్లోనే లేను. నేను అంతా పెళ్లి కార్డులు బిజీలో ఉన్నాను. అయితే ఆయన అంటూ ఉన్నాడు, ఒక్కసారి స్ట్రైక్ అయింది. అమ్మా, ఇక్కడ కదా కారు తెచ్చాను కదా అని పరిగెట్టి వెళ్ళేసరికి ఒక వాళ్ళ వెహికల్ ఉంటది కదా కార్ని తీసుకెళ్ళిపోవడానికి, అది కూడా తెచ్చేసారు వాళ్ళు. తెచ్చేసేసరికి సార్ సారీ సార్ తెలియదంటే, ఏమయ్యా తెలియదా నీకు, తెలియకుండా అలా రోడ్డు మీద పెట్టేస్తావు అది అని చెప్పి తిట్టారు. లోపల అక్కడ చూసేసరికి సిఐ గారు ఉన్నారు. సిఐ దగ్గరికి వెళ్ళండి అని అన్నాడు. సరే సార్ అని చెప్పి వెళ్ళాను. సార్ చెప్పండి సార్, నేను సారీ సార్ నాకు తెలియక అలా పెట్టేస్తావు అంటే ముందు 4-5 కార్లు ఉండేవి సార్, నేను వెనక పెట్టేస్తానని చెప్పాను. అయితే అప్పుడు ఆయన అన్నాడు, ఏం చేస్తుంటారు మీరని. సార్ నేను పాస్టర్ గారిని అండి. ఎక్కడ అన్నాడు. టెక్కలి సార్. టెక్కలి. ఓకే, టెక్కల మీద. ఓకే, ఏ చర్చ్ అంటే లివింగ్ స్టోన్ చర్చ్ సార్ అన్నాడు. ఓకే, కనిత అబ్రహం గారా అన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం అనుకున్నా నేను. కనిత అబ్రహం గారు, అవును సార్ అన్నాను. రైట్ అంటే మంచిది. ఆ లివింగ్ స్టోన్ మినిస్ట్రీస్ కి మీ ఛానల్కి నేను సబ్స్క్రైబర్లండి అన్నాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. సర్లే పాస్టర్ గారు వెళ్ళండి అనేసాడు. అంటే ఆయన కూడా ఒక క్రిస్టియన్ అయి ఉండొచ్చు బహుశా. సో మొత్తానికి ఆ రీతిగా నేను సేఫ్ అయ్యాను. నా కార్ అయితే వెళ్ళిపోయేది ఆ రోజు. చెప్తూ ఉన్నాను, అంటే వాడుకోవడం అనేది కొన్నిసార్లు ఇది దేవుడు చేసిన కార్యం, నాకు సంబంధం లేదు, నేను ఎవరిని వాడుకోలేదు. కానీ కొన్ని సందర్భాలలో ఏదైనా కష్టం వచ్చిందంటే దేవుని మనం చూడకుండా వెంటనే ఎవరికో ఫోన్ కొడతాం. అంటే ఇవన్నీ చిన్న విషయాలు, కానీ చిన్న విషయాలు అయినప్పటికీ దే విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట మన లైఫ్ లో. డెఫినెట్లీ. అర్థమవుతుందా అండి? ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే మనం ఒక ఎమ్మెల్యే మనకు తెలిస్తే, ఆ ఎమ్మెల్యే కింద ఎవరైనా ఉంటే వారి ద్వారా, అయ్యా నువ్వు ఒకసారి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారికి చెప్పి ఇది ఏదైనా చేయవా అంటూ మాట్లాడుతూ ఉంటాం. ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎవరి కోసము మనం ఫోన్ చేసి చెప్తూ ఉంటాం, నాకు ఇది కావాలి, అది కావాలి, ఈ రీతిగా చేయగలవు, ఆ రీతిగా చేయగలవు. కానీ దేవుని మీద ఆధారపడితే పని వేగంగా జరుగుతుంది. లేట్ అయినా ఘనముగా జరుగుతుంది. అది మాత్రం ఆలోచించాలి. పని లేట్ అవ్వచ్చు, కానీ ఘనముగా జరిగించగలిగే సామర్థ్యం కలిగిన వాడు ఎవడైనా ఉన్నట్టు యేసయ్య మాత్రమే. దేవుడి మీద ఆధారపడితే పనిని ఘనముగా చేస్తాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు మనందరికి తండ్రి, అవునా కాదా? మనందరి తండ్రి ఎవరండి? యేసయ్య. మనల్ని ఆదరిస్తున్న వాడు, చంటి పాపలుంటున్నటువంటి దేవుడు ఆయన. రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న తండ్రి, ఒక తండ్రి ఒక చిన్న పాప ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెట్టెగోడలు ఉంటాయి. చిన్న పాప, చాలా చిన్న పాప, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పాప అనుకోండి. ఆ పెట్టెగోడ మీద అట్లా ఉండి కింద నాన్నగారు ఉండేటప్పుడు ఆ పాప కింద తండ్రిని చూసి అది గోడ మీద ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోయి ఫీట్స్ చేస్తుంది, గెంతుతా ఉంది. అక్కడ నుంచి కింద గెంతుంది, అక్కడ నుంచి పైకి గెంతుంది. తండ్రి పట్టుకుంటున్నాడు, మళ్ళీ పైన పెడుతున్నాడు, మళ్ళీ గెంతుంది, పట్టుకుంటున్నాడు, మళ్ళీ పెడుతున్నాడు. ఎందుకు అలా చేయగలుగుతుంది ఆ పాప అంటే, కింద ఉన్నవాడు ఎవరు, పట్టుకున్నవాడు ఎవడు? నేను పడిపోకుండా నన్ను పట్టుకోగలిగిన వాడు ఎవరు అంటే నా తండ్రి. నా తండ్రి ఉన్నాడు కాబట్టి నేను పడిపోనన్నటువంటి భరోసా, ఆ నమ్మకము, ఆ ఆధారపడము ఆ చిన్ని బిడ్డకు తెలుసు. నేను నా తండ్రి మీద ఆధారపడ్డాను కాబట్టి పడిపోను అన్న విషయం పాపకు తెలుసు. కాబట్టి ఆ పాప సంతోషంగా చిన్న పిల్ల అయినా సరే ఫీట్స్ చేయడం మొదలుపెట్టింది పెట్టగోడ మీద. సో ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను అంటే, మనం కూడా ఆధారపడిన వాడు మన తండ్రి కాబట్టి దేవుని మీద ఆధారపడితే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని చాలా ఈజీగా మనము వాటి నుంచి దూరం చేయగలం, వాటి నుంచి తప్పించుకోగలం.
అర్థమవుతుందా? కొన్ని కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని కొన్ని కష్టాలు వచ్చినప్పుడు తప్పించుకున్న మార్గములు కూడా దేవుడే పెట్టాడు. తప్పించుకున్న మార్గములు కూడా దేవుడే పెట్టాడు. వాటిని వివేచించగలిగిన మనస్సు, వాటిని వివేచించగలిగిన జ్ఞానము మనకు దేవుడే ఇస్తాడు. అది గనక మనం పొందుకోగలిగితే ఏ బాధ లేదు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఎన్ని వచ్చినా వాటన్నిటి నుంచి కూడాను మనం బయటకు వెళ్ళిపోవచ్చు. దేవుని నామాన్ని అల్టిమేట్ గా ఘనపరచవచ్చు. అది మన మెయిన్ గోల్. కాబట్టి 5వ విషయం మనం చూస్తున్నట్లయితే దేవునికి దగ్గర అవుతాం. దేవునికి ఏమవుతామండి? దేవునికి దగ్గర అవుతాం. నిజంగా దేవునికి దగ్గర అవ్వడం అన్న మాట ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ గా మారిపోయింది. చెప్పనా ఎందుకో ఈ మాట అంటున్నాను? ఈ దిక్కుమాలిన కరోనా, మా ఊర్లో వాడుతూ ఉంటారండి ఈ పదం. ఈ కరోనా ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో కానీ మొత్తానికి లోకం మీదకి వచ్చేసింది. ఎలా వచ్చినా ఎంతో మందిని బలిగొంది. సంఘాలకి రావాల్సిన వారిని కూడా రాకుండా, ఉండాల్సిన వారిని కూడా లేకుండా మొత్తానికి అందరినీ దూరం చేసి పడేసింది. అంతా బాగుంది, సర్లే ప్రభుత్వం వారు కొన్ని పర్మిషన్స్ ఇచ్చారు, సంఘాలు మరలా రెజ్యూమ్ చేసుకోవచ్చు అని చెప్పారు, మనం మరలా కొంతమందితో ఆరాధనలు ప్రారంభిద్దామని ఆ ఆలోచనలో ఉంటూ పాపం పాస్టర్స్ అందరు కూడా చాలా సంఘాలలో ఆరాధనలు మరలా రెజ్యూమ్ చేసి స్టార్ట్ చేస్తున్నారు, రీస్టార్ట్ చేస్తున్నారు. మీకు తెలుసా, ముందు వచ్చిన వారికంటే సకానికి సగం సంఘాలు ఆగిపోయాయి. అంటే ఆగిపోవడం అంటే రావటం మానేశారు ప్రజలు. అంటే గొప్ప విశ్వాస వీరులు వాళ్ళంతా. అర్థమవుతుందా? గొప్ప విశ్వాస వీరులు వాళ్ళంతా. అవునండి, దేవుడు ఎంత నీ కోసం చేసిన తర్వాత ఇన్ని రోజులు, ఇన్ని నెలల గుండా సంఘానికి వెళ్ళలేకపోయినాయి, ఇన్ని నెలలు నేను దేవుని సన్నిధిలో ఆరాధన చేయలేకపోయినాయి, ఇన్ని నెలలు ఆయన మాటలు వినలేకపోయాను కదా, నిజంగా నా సహవాసానికి, నా సంఘానికి ఎంత దూరం అయిపోయిన బాధ లేకపోయిగా ఈరోజు ఏమైపోయిందంటే పర్లేదులే అని టేక్ ఇట్ ఈజీగా తీసుకుని వదిలేసే వాళ్ళు చాలా మంది అయిపోయారు. సో అది విశ్వాసంలో వెనకబడిపోవడం అంటే అది, బ్యాక్ స్లైడింగ్ అంటే అది. సో అది ఏ క్రైస్తవ జీవితంలో ఉంటుందో వారి జీవితం ఖచ్చితంగా నాశనానికి గురి అవుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి, ఖచ్చితంగా నాశనానికి గురి అవుతుంది. కాబట్టి దేవునికి దగ్గర అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని కొన్ని కుటుంబాలు ఉన్నాయి నిజంగా లాక్డౌన్ లో దేవునికి చాలా దగ్గర అయ్యారు. వాళ్ళకి వచ్చిన స్థితులను బట్టి లాక్డౌన్ కి చాలా దూరం అయ్యారు. చాలా మందికి కరోనా వచ్చింది, కరోనా నుంచి మరలా దేవుడు వాళ్ళని రక్షించినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ఫాక్ట్ నాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది, నేను దాని నుంచి బయటకు వచ్చాను. నా ఫ్యామిలీలో కరోనా పాజిటివ్ వచ్చింది, దాని నుంచి బయటకు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. బట్ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కొంతమంది దేవునికి దగ్గరయ్యారు, కొంతమంది దేవునికి దూరం అయ్యారు. మీకు విషయం చెప్పనా, మన పరిస్థితులే దేవునికి దగ్గరగా దూరంగా మారుస్తాయి. సో నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు ఎవడు అంటే మరలా దేవుడే. కాబట్టి నిరంతరము ఆయననే అంటిపెట్టుకుని ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. గడ్డి పుల్ల వలె బయట పారవేయబడతాం, అంతే. ఎండిన గడ్డి వలె బయట పారవేయబడతాం తప్ప ఇంకేమి చేయలేం. ఆయనకు వేరుగా ఉండి ఆధారపడితే, ఆయన నమ్ముకొని ఆయనలోనే ఉండు, ఖచ్చితంగా దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఆయన సంతోషిస్తాడు, మనకు విజయాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్న లోకాశల కొరకు, ఈ లోకంలో ఉన్న కేవలం కొద్ది టెంపరీ వరల్డ్ కోసము, ఈ టెంపరీ లైఫ్ లో ఉన్నటువంటి కొన్ని ఆనందాల కోసం మన జీవితాన్ని మనం ఎప్పుడు కూడాను ఖర్చు పెట్టకూడదు. మీకు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్, అంటే ఒక బైబిల్ వర్స్, అది నాకు నిజంగా బైబిల్ వర్స్ గుర్తులేదు, క్షమించండి, కానీ అద్భుతమైనటువంటి మాట, అది అద్భుతమైనటువంటి, చాలా తక్కువ మంది దాన్ని ఎరిగి ఉంటారు నాకు తెలిసి. ఏంటో మాట చెప్పినా, నేను చాలా సందర్భాలు ఏ మెసేజ్ చెప్పినా సరే ఈ మాటను చెప్పకుండా మాత్రం నేను వెళ్ళను. అంత నచ్చినటువంటి పదం అది, అంత నచ్చినటువంటి వాక్యం అది. ఆ వాక్యం ఏమిటి అంటే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ క్రైస్ట్ ఫర్ దిస్ లైఫ్ యు ఆర్ ద మోస్ట్ పిటియస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, క్రీస్తును గనక నీవు ఈ లోకపు మట్టుకే విశ్వసించినట్లయితే నీ అంత భ్రష్టుడు, లేదా అక్కడ బైబిల్లో వాడబడిన మాట ఏమిటి అంటే దౌర్భాగ్యుడు. ఎస్, నీ అంత దౌర్భాగ్యుడు ఈ లోకములో లేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తెలుసా అండి, క్రీస్తుని గనుక ఈ లోకపు మట్టుకే మనము ఆయనను విశ్వసిస్తే మన అంత దౌర్భాగ్యులు లేరు అంటున్నాడు. ఏంటి మాట నాకు అర్థం కాలేదని మీలో చాలా మంది అనుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. క్రీస్తుని ఈ లోకము మట్టుకే అంటే ఈ లోకంలో జీవించడం కోసమే. క్రీస్తులోకి వస్తే నాకు కారు వస్తుంది, క్రీస్తులోకి వస్తే నాకు బంగ్లా ఇస్తాడు, క్రీస్తులోకి వస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది, క్రీస్తులోకి వస్తే నాకున్న రోగాలు పోతాయి అని గనక నీ విశ్వాసాన్ని పెంచుకొని దేవుని యొద్ద గనక రొచ్చావు అంటే నీకున్న విశ్వాసం సరైన విశ్వాసము కాదు. దానిని ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటారు. అది చెప్తే మీరు నమ్మి దయచేసి రాకండి.
ఎందుకంటే మన విశ్వాస స్థాయిలో దిగజారిపోతాం, బ్యాక్ స్లైడింగ్ ఉంటుంది. దేవునికి దగ్గర అవడం కాదు కదా, అసలు ఆయన ముఖాన్ని కూడా చూడడానికి మనకు అర్హత ఉండదు, ఆయన దగ్గర కూడా రావడానికి మనకు అర్హత ఉండదు, ఆయన మాటను పలకడానికి కూడా మనకు అర్హత ఉండదు. ఎందుకు అంటే దేవుని యొక్క సువార్త అంటే కేవలం 3 విషయాలు మాత్రమే: ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం. ఇది నిజమైన సువార్త. ఆయన నా కొరకు ఈ లోకంలో జన్మించాడు, ఆయన నా కొరకు ఈ లోకంలో మరణించాడు, నా కొరకు పునరుద్ధానుడై మరలా తిరిగి రాబోతున్న దేవుడు, నాకు గొప్ప నిరీక్షణ ఇచ్చిన నా గొప్ప దేవుడు. అది మాత్రమే సువార్త. అది కాకుండా క్రీస్తులోకి రా, నీకున్న రోగాలు పోతాయి, క్రీస్తులోకి రా, నీకు గొప్ప డబ్బు వచ్చేస్తుంది, క్రీస్తులోకి రా, నీకు బంగళాలు వస్తాయి, క్రీస్తులోకి రా, నీకు కార్లు వస్తాయని చెప్తే నమ్మకండి. అది అబద్ధపు బోధ. దేవుడు ఇవ్వడని అనట్లేదు, దేవుడు ఇస్తాడు, బట్ నీ విశ్వాసం చాలా ఇంపార్టెంట్. నీకున్నటువంటి ఫెయిత్ అనేది ఎక్కడ నువ్వు బిల్డ్ చేసుకోవాలో తెలుసా? అపోస్తలిక్ ఫెయిత్ అనేది అంటారు కదా, మొట్టమొదటి ఆది అపోస్తల సంఘము నాటి ఉన్నటువంటి బోధను మాత్రమే మనం స్వీకరించాలి. ఆ బోధలో, ఆ స్థాయిలో మాత్రమే మనం నడవాలి. అది నిజమైన బోధ. వేరే దుర్బోధల వైపు మన మనసులను కానీ దేనిని కూడా మనము కేంద్రీకరించకూడదు. అర్థమవుతుందా అండి? దేవునికి దగ్గర అవ్వాలి. సో ఆ రీతిగా దేవునికి దగ్గర అవ్వడం అనేది మన జీవితంలో కనుక ఉంటే, అన్నిటిని మనం విడిచిపెట్టి దేవుని కొరకు మనం బ్రతకగలిగితే ఖచ్చితంగా దేవునికి దగ్గర అవుతాం. కాబట్టి 1 కొరింథీయులు 10వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. నేను ముందు కూడా చెప్పాను కదా, మనంత దౌర్భాగ్యులు లేరు. ఎందుకంటే వీటన్నిటి కోసం ఒకవేళ మనం నమ్మేమనుకోండి దేవుడిని, నేను చెప్పాను కదా, వేటి కోసం దేవుడు ఏదో ఇస్తాడని, దేవుడు నన్ను బాగు చేస్తాడని, వీటి విషయమై మనం కనుక దేవుడిని కనుక నమ్మినట్లయితే మనంత దౌర్భాగ్యులు లేరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎందుకు దేవుని బిలీవ్ చేస్తున్నామంటే, వి బిలీవ్ ఇన్ క్రైస్ట్ ఫర్ నెక్స్ట్ లైఫ్. దేవునితో కూడా పరలోకములో, అంటే ఈ లోకాన్ని విడిచి ఆయనతో మరొక లోకములో జీవించడం కోసం మాత్రమే ఆయన నామాన్ని మనము విశ్వసించాం. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు నమ్మదగిన వాడు. శోధనలో దేవుడు చాలా దగ్గరగా మనకు ఉంటాడు. మనము శోధనలో ప్రక్కనే మనతో ఉంటాడు, కానీ ఆయన వైపు మనం చూడం. మన ప్రక్కనే ఉంటాడు, కానీ మనము ఆయన వైపు చూడం. మనం చూస్తాం, ఎప్పుడు చూస్తామంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత అందరిని చూసేస్తాం. ఫస్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళని అందరిని చూసేస్తే, అందరిని కెలిగేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అవకాశము, ఎటువంటి సహాయం దొరకకపోతే అప్పుడు దేవుడి దగ్గర వస్తుంది. అయ్యా, నువ్వే నాకు నిజమైన దేవుడు, నువ్వే నాకు సహాయం చేయాలి. ఉపయోగం ఉండదు కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాలు. అందుకే ఆలస్యం అవుతాయి కొన్ని సమయాల్లో. దేవుడు కొన్ని కార్యక్రమాలను మన జీవితంలో చేయడం. అర్థమవుతుందా? అదే నిజమైన కారణం. ఇంకా 6వది, ఇంకొకటి మాత్రం మిగిలి ఉంటుంది. 6వ విషయం వచ్చేసరికి దేవుడు మనల్ని దీవించాలి. ఈ పరీక్షల ద్వారా చాలా మంది ఎక్కువగా మనం నమ్ముతున్నటువంటి మాట, ఒకవేళ నీవు పరీక్షించబడ్డావు అంటే దాని వెనుక ఏదో ఆశీర్వాదము దాగి ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రైట్? దేవుడు నిన్ను దీవించాలి అంటే హీ నీడ్స్ ఎవిడెన్స్. దేవునికి రుజువులు కావాలా? ఏం కావాలి? రుజువులు. దేవుడు కనుక నిన్ను ఆశీర్వదించాలి అంటే రుజువులు కావాలి. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? రుజువులు ఉన్నాయి కాబట్టి. రుజువు కోసం అబ్రహాముకి పరీక్ష పెట్టాడు దేవుడు. ఏమని పరీక్ష పెట్టాడు? ఇస్సాకుని బలిగా ఇమ్మని చెప్పాడు. లేక 100 సంవత్సరాల వయసులో పుట్టిన ఒక కుమారుడికి కూడా దేవుడు లాక్కుంటాను అంటే ఏ మాత్రం ఆలోచించకుండా కుమారుని బలివ్వడానికి సిద్ధమైపోయి కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఎవరు? అబ్రహాము. కాబట్టి ఆ విశ్వాసానికి మెచ్చి దేవుడు ఆ పరీక్షలో దేవుడు పెట్టిన ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. కాబట్టి అబ్రహాముకి ఒక రుజువు ఉంది. అరే, అబ్రహాం ఎందుకు ఇంతగా ఆశీర్వదించబడ్డాడని ఎవరైనా ప్రశ్న వేశారు అనుకోండి, ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఆయన విశ్వాసం ఏంటో చూసావా? దేవుడు పెట్టిన పరీక్షలో ఆయన నిలబడ్డాడు, గెలిచాడు. అది రుజువుగా మారింది. సో ఒకవేళ నీవు నేను కూడా ఈ రోజు గెలవాలి, లేదా ఈ రోజు ఆశీర్వదించబడాలి అంటే దేవుడు ఒక మాట అడుగుతాడు. ఏంటో తెలుసా? వాడికి రుజువులు కావాలి. దేవునికి ఏం కావాలి? రుజువులు కావాలి. మన జీవితంలో రుజువులు కావాలి. రుజువులు అంటే ఒకటే, జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. క్లారిటీగా ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. ఈ మాట చాలా చాలా అవసరం. దేవుడు మనల్ని దీవించాలంటే దేవునికి కావాల్సింది రుజువులు. అబ్రహామును దీవించాడు. ఎందుకు దీవించాడంటే ఆయన జీవితంలో ఒక రుజువు ఉంది. ఏంటి ఆ రుజువు అంటే, దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము గెలిచాడు. ఇస్సాకుని బలిగా ఇమ్మని చెప్పాడు, ఇస్సాకు బలిగా తీసుకుని వెళ్ళాడు, ఇవ్వలేదు, దేవుని కార్యం జరిగింది. అయినప్పటికీ ఆయన విశ్వాసానికి మెచ్చి ఒక రుజువుగా దాన్ని చూపించాడు. ఒకవేళ ఫర్ ఇన్స్టెన్స్ నేను చెప్తూ ఉన్నాను, అబ్రహాము ఇస్సాకుని బలిగా ఇవ్వటానికి తీసుకువెళ్ళాడు కదా, ఆ వృత్తాంతం గల బైబిల్లో గనక లేకపోయినట్లయితే, ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ వృత్తాంతం గనక లేకపోయినట్లయితే, నేను అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అంటే నేను స్వయంగా ఒప్పుకోను. నువ్వెవడవయ్యా ఒప్పుకోవడానికి అనుకోవచ్చు, బట్ దట్స్ మై పర్సనల్ కన్విక్షన్ అన్నమాట. అర్థమవుతుందా? ఎందుకు ఒప్పుకోను అంటే,
నిజంగా ఆ వృత్తాంతం లేకపోతే అది పాయింట్లెస్ అవుతుంది. ఆయన జీవితం అనేది పాయింట్లెస్. విశ్వాసులకు తండ్రి అని చెప్పడానికి అబ్రహాముకి సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే ఆ వృత్తాంతం లేకపోతే పనికిరాదు, ఆ స్టేట్మెంట్ పనికిరాదు. ఎందుకంటే అంతకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, అంతకన్నా గొప్ప వాళ్ళు. యోబు ఎంత గొప్ప భక్తుడండి, ఆయనకి చెప్పొచ్చు కదా విశ్వాస వీరులు. షడ్రకు మెషకుని అబేద్నెగోలు వారికి పెట్టొచ్చు కదా విశ్వాస వీరులని. కేవలం అబ్రహామును మాత్రమే విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పెట్టారు, వారిని విశ్వాసులకు తండ్రి అని ఎందుకు అనలేదంటే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం అంత గొప్పది. ఆయనకు అందుకే దేవుడు ఆ పేరుని, ఆ బిరుదుని ఇవ్వడం మనం చూసాం. కాబట్టి రుజువు కావాలి. నిన్ను దేవుడు ఆశీర్వదించాలి అన్నా, నన్ను దేవుడు ఆశీర్వదించాలనే రుజువులు అనేవి దేవునికి కావాలి. కాబట్టి మన జీవితంలో రుజువులు కావాలంటే దేవుడు ఒకటే అడుగుతాడు, అయ్యా నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా, నీ జీవితంలో బ్లెస్సింగ్స్ కావాలి అనుకుంటున్నావా, రైట్, ఐఎమ్ రెడీ టు గివ్ యూ టెస్ట్ అంటాడు దేవుడు. ఓకే, నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావు కాబట్టి నాకు రుజువులు కావాలయ్యా. రేపొద్దున ఎవడో వచ్చి అరే ఈ జీవితంలో ఏమీ లేదు, వీడికి ఎందుకు ఇంత ధనాన్ని ఇచ్చేస్తావు అన్నాడు అనుకో, వాడేదో లంచాలు కొట్టో లేకపోతే వాడేదో జోబులు కొట్టో సంపాదించాడులండి. ఒకవేళ కష్టపడకుండా నువ్వు ఏదైనా ఆస్తిని సంపాదించావు అనుకో, ఏమంటాడు, ఒకవేళ తాతల తండ్రుల నుంచి వాళ్ళకి ఏమందరా, బడాబాబుల తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి దగ్గర ఉంది, సింపుల్ గా వాడి లైఫ్ అనేది తాతల దగ్గరతో ముడిపెట్టేస్తారు, అయిపోయింది. ఇంకొంతమంది ఉంటారు, ఆయన చాలా కష్టపడి వచ్చాడరా, ఆయన మునుపటి స్థితి మనం చూస్తే చాలా కొద్దిగా ఉంది, కానీ ఇప్పుడు చూస్తే ఎంత కష్టపడి వచ్చాడో తెలుసా అంటారు. ఆ స్టేట్మెంట్ కి తాతల దగ్గర నుంచి వచ్చిందిరా ఆడు అనుభవిస్తున్న ఆడికేటి అన్న స్టేట్మెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎందుకు నేను డిఫరెన్స్ చెప్తూ ఉన్నానంటే, దేవుడు మనకు పరీక్షించేటప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకునేటప్పుడు మన జీవితంలో కూడా రుజువులు కావాలి. మనం ఎన్నో కష్టాల గుండా, ఎన్నో పరీక్షల గుండా దాటుతూ 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 వస్తే ఆఖరికి మనకు అనేకమైనటువంటి ఎవిడెన్సెస్ దొరుకుతాయి. అరే దేవుడు నిన్ను ఎందుకు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఇదిరా నా పరిస్థితి, నేను అనుభవించిన శ్రమలు ఇవి, నేను పడిన కష్టాలు ఇవి, నా జీవితం ఇది, కనుకనే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. యోబు భక్తుడు చూడండి ఎన్ని శ్రమలు అనుభవించాడు, రెట్టింపు ఘనతను పొందుకున్నాడు, రెట్టింపు ఘనతను పొందినాడు. అదే మనము కూడా శ్రమలు అనుభవించినప్పుడు, మనము కూడా పరీక్షలను అనుభవించినప్పుడు, రెట్టింపు శ్రమలు మనకి ఎదురైనప్పుడు వాటన్నిటిని అనుభవిస్తే రెట్టింపు ఘనతనే దేవుడు మరలా మనకిస్తాడు. మనకున్న దానిని మల్టిప్లై చేస్తాడు దేవుడు. అటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి దేవుడికి కొంతమంది అంటూ ఉంటారు, దేవా నాకు ఎందుకు ఈ పరీక్షలు, ఈ కష్టాలు ఇవన్నీ, నేను పరీక్ష లేకుండా పాస్ అయిపోవాలి నేను. చాలా మంది ఉంటారండి, పరీక్షలు లేకుండా పాస్ అయిపోవాలి. ఈ మధ్యన పాపం చాలా మంది అలాగే పాస్ అయిపోయారు. కరోనా సీజన్ లో 10th క్లాస్లో వెళ్ళిపోయి వాళ్ళకి ఎగ్జామ్ రాయలే, అందరూ పాస్ అయ్యారు. పరీక్షలు లేవు, పాస్. పాపం ఆడెవడికో పాస్ చేస్తాడని డిగ్రీ వాళ్ళు కూడాను మాకు కూడా పాస్ చేయండి, మేము ఎందుకు ఎగ్జామ్ రాస్తాం, మేము కూడా చదువుకోలేదు అన్నారు. స్ట్రైక్లు అవుతున్నాయి ఇప్పుడు. మా బామ్మరిది కూడా అందులో ఒకరు స్ట్రైక్లు చేస్తూ ఉన్నారు. సో ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, మనము పరీక్ష హాల్లోకి వెళ్లకుండానే ఉద్యోగం కావాలనుకున్న వారు ఈరోజు ఉన్నారు లోకంలో, తెలుసా? పరీక్ష హాల్లోకి వెళ్ళబుద్ది కాదు, వెళ్ళి రాయాలనుకోడు, ఏం చేయాలనుకోడు, కానీ ఉద్యోగం వచ్చేయాలి. ఏదో ఒకటి చేసి డబ్బులు కట్టేస్తాను ఉద్యోగం వచ్చేయాలి. అలా ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బులు కట్టేసి మోసపోయిన వాళ్ళు చాలా మంది మనం రోజు చూస్తూ ఉంటాం పేపర్లో. అర్థమవుతుందా? అటువంటి పరిస్థితి మనం చాలా వరకు చూడొచ్చు. ఇంకొంతమంది అయితే దేవునితో బిజినెస్ చేస్తారు. 1 గంట ప్రార్థన చేస్తాను, నీ సన్నిధిలోకి వచ్చి 100 రూపాయలు ముడుపులు ఇస్తాను, నీ సన్నిధిలో గంట ఆరాధన చేస్తాను, దేవా నిజంగా నాకు ఇది కనుక వస్తే సో అండ్ సో నీకు ఇస్తాను. ఏంటమ్మా మనం చేసే పనులు? దేవా నీకు 100 రూపాయలు ఇస్తాను, పాస్టర్కి భోజనం పెడతాను, సంఘస్థులకు భోజనం పెడతాను, నాకు ఇది చెయ్యి నీకు అది ఇస్తా, నాకు ఇది చెయ్యి నీకు ఇది ఇస్తా. ఏంటిదంతా? దేవుడు ఏమైనా బిజినెస్ చేస్తున్నాడు మనతో? దేవుడికి నువ్వు ఆప్షన్లు ఇవ్వకు, ఆప్షన్లు లేకుండా చేసేస్తున్నావు మన జీవితాన్ని. అర్థమవుతుందా? ఎప్పుడు దేవునికి ఆప్షన్లు ఇచ్చేవాడిగా ఉండకూడదు. జస్ట్ ఇట్లా అన్నాడంటే అలా వెళ్ళిపోతాం అంతే, ఊపిరి ఆగిపోద్ది. కాబట్టి ఎప్పుడు అలాంటి పనులు చేయొద్దు. నీకు ఇది ఇస్తాను అది ఇస్తానని చెప్పి దేవుని దగ్గర చేయాల్సినంత గొప్ప వాళ్ళం మనం కాదు. అర్థమవుతుంది కదా? నా పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి అలా ఎప్పుడు వద్దు. దేవుడికి కావాల్సిన లంచం కాదు నీ లైఫ్, దేవుడికి కావాల్సింది లంచం కాదు నీ లైఫ్. కాబట్టి మన లైఫ్ని దేవుడికి మనం ఇచ్చిస్తే దేవుడు మన జీవితాన్ని ఘనంగా మారుస్తాడు. మనం ఆలోచించలేని, ఊహించలేని రీతిగా మనల్ని మార్చేస్తాడు. కాబట్టి లైఫ్ ఉంటేనే ఆశీర్వాదం ఉంటుంది మన జీవితాల్లో. సో మరి ఆఖరిది, కొన్ని పదాలకి ఆపోజిట్స్ కూడా మన జీవితంలో ఉంటాయి. ఆదరణ అంటే ఆందోళన అంటూ, అదే రీతిగా విజయము అంటే పోరాటము. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ పరీక్షలన్నింటిలో మనకు ఒకటి కనబడుతుంది కామన్గా, ఏంటి అంటే పోరాటం. ఏం కనబడుతుందండి? పోరాటం. మనం దేవుడిచ్చిన ప్రతి శ్రమలను, దేవుడిచ్చిన ప్రతి పరీక్షను నెగ్గుతూ ముందుకు వెళ్ళాలి, విజయం సాధించాలంటే ఏం చేస్తాం? పోరాటమే కదా. ఇదంతా ఒక పోరాటం. ఈ పోరాటాన్ని మనము ఛేదించి ముందుకు వెళ్తూ విజయాన్ని పొంది దేవుణ్ణి అల్టిమేట్ గా సంతోషపరచాలి.
అది మనం చేయాల్సిన పని క్రైస్తవులుగా. అయితే ఈ పోరాటంలో దేవుడు ఎవరితో ఉంటాడు అనే విషయాన్ని కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా, ఎగ్జాంపుల్స్ ఎక్కువైతే బాధపడకండి, వీటి వరలైనా కనీసం గుర్తుండదని ఎక్కువ పెట్టాను ఎగ్జాంపుల్స్, అంతే. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనం 6 విషయాలు ఒకసారి చక్క చూసి తర్వాత లాస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పి నేను ముగిస్తాను. టైం కొంచెం అటు అవుతుంది, పర్లేదులేండి, ఏం కాదు. దేవుని కోసం ఆ మాత్రం టైం మనం ఇవ్వలేకపోతే ఇంకెందుకు, రైట్? సో నా గురించి నాకు తెలియడానికి మొదటిది, నా గురించి ఇతరులకు తెలియడానికి రెండవది, నా దేవుని శక్తి ఇతరులకు తెలియజెప్పడానికి మూడవది, నా దేవుడిపై ఆధారపడడం నేర్చుకోవడానికి నాలుగవది, నా దేవునికి దగ్గర అవ్వటానికి అన్నది ఐదవది, ఈ లోకానికి రుజువులు ఇవ్వడానికి, అంటే నువ్వు ఆశీర్వదించబడ్డావు అనడానికి రుజువులు ఇవ్వడానికి అన్నది ఆరవది. ఇప్పుడు ఆఖరిది, విజయ జీవితాన్ని అనుభవించడానికి ఈ పోరాటం చేయాలి మనం. అర్థమవుతుందా? ఈ 7 విషయాల్లో మనం ఏం చూస్తామంటే పోరాటం అనేది చూస్తూ ఉంటాం. దేవుడు పరీక్షలు ఎందుకు పెడతాడు అంటే నీ గురించి నీకు తెలియడానికి, నీ గురించి ఇతరులకు తెలియడానికి, దేవుని శక్తి ఇతరులకు తెలియడానికి, దేవునిపై ఆధారపడడం నేర్చుకోవడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి, ఈ లోకానికి రుజువులు ఇవ్వడానికి, అంతేకాకుండా విజయ జీవితాన్ని అనుభవించడానికి దేవుడు మనకి ఈ యొక్క పరీక్షలు అనేవి పెడతాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆఖరిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకు నేను ముగిస్తాను అని చెప్పాను కదా. 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, సాధారణంగా 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ నాకు 2 చెప్పి నేను ముగిస్తాను. మొదటగా ఎగ్జాంపుల్, జాగ్రత్తగా వినండి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి అర్థమవుతుందా పోరాటం ఉంటే ఏంటి, ఒక లైఫ్ లో పోరాటం ఉంటే ఏంటి, మన జీవితంలో పోరాటం ఉంటే మనకి ఏంటి, అసలు దేవుడు ఎవరితో ఉంటాడు అన్న విషయాన్ని మాత్రం మీకు చెప్తూ ఉన్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి 2 కోళ్ళు ఉన్నాయి. ఎన్ని కోళ్ళు? 2 కోళ్ళు. కోళ్ళు అంటే తెలుసు కదా, కోడి పెట్టలు, కోడిలు అంటారు కదా, కోడి పుంజులు, అట్లా 2 కోడి పుంజులు ఉన్నాయి అనుకోండి. బుట్ట కింద పెట్టాడు, విలేజ్ బుట్ట కింద పెట్టాడు. నక్క వచ్చి ఒక కోడిని చంపి పడేసింది, అక్కడే ఉండిపోయింది. ఈలోగా చూశాడు యజమాని, చూసి వెంటనే వచ్చి ఆ నక్కను తరిమాడు. కానీ ఈలోగే ఒక కోడి ఆల్రెడీ చచ్చిన స్థితిలో ఉంది, చచ్చిపోయింది. ఇంకో కోడికి కాలు పోయింది, గెమ్ముకుంటా కుంటుకుంటా నడుస్తా ఉంది, అట్లా పరిగెట్టుకుంటా వెళ్ళిపోతా ఉంది ప్రాణభీతితో. ఏదో భయపడుతూ వెళ్తా ఉంది, పోరాటం చేస్తా ఉంది, ఎట్లయినా నేను ఎలా అయినా బ్రతకాలి అని చెప్పి ఒక కష్టంతో, అంటే దాని నుంచి తప్పించుకోవడానికి వెళ్తా ఉంది మార్గంలో ఎత్తుక్కుంటా. ఎవరు? ఇంకో కోడి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక కోడి చచ్చిపడి ఉంది, ఇంకో కోడి పోరాటం చేస్తూ బ్రతకాలని వెళ్తా ఉంది. ఇప్పుడు ఆ యజమాని ఎవరు వెనుకుంటాడు? చచ్చిన దాన్ని తీసి దాన్ని బాగు చేస్తాడా, లేదా వెళ్ళిపోతున్న దాని వెనక వెళ్తాడా? సాధారణంగా వెళ్ళిపోతున్న దాని వెనకే వెళ్తాడు. ఎందుకు అంటే అది పోరాటం పడుతుంది, అది బ్రతకాలని ఆశతో ముందుకి వెళ్తా ఉంది. ఆల్రెడీ చచ్చిన దాని గురించి పట్టించుకోడు, ఎందుకంటే అది ఆల్రెడీ చచ్చిపోయింది, ఇంకేంటి దాని ఉపయోగం లేదు, చచ్చిపోయింది కాబట్టి అది అట్లే ఉంది. కానీ ఇంకోటి మాత్రం బ్రతకాలని ముందుకు వెళ్తూ ఉంది, పోరాటం చేస్తూ, దాని వెనక మాత్రమే యజమాని వెళ్తాడు. ఇప్పుడు ఈ విషయాన్ని ట్రాజిక్ గా మార్చి మనం దేవుని దగ్గరికి తీసుకుని వద్దాం. ఆ యజమాని దేవుడు అనుకుందాం, ఆ వ్యక్తులు మనమే, ఆ కోళ్ళు మనమే అనుకుందాం. మనము గనక పాపములో ఉంటూ సచ్చిన వారిగా, స్పిరిచువల్లీ డెడ్ పర్సన్స్ గనక అయినట్లయితే, మనం సచ్చిన వారిగా గనక ఉంటే దేవుడు నీతో ఉండడు, దేవుడు నిన్ను పట్టించుకోడు. నువ్వు సచ్చిన దానవే, సచ్చిన వాడవే, అట్లనే ఉంటావు అంతే. దేవుడు నిన్ను పట్టించుకోడు. కానీ ఎవరి వెనక దేవుడు ఉంటాడు అంటే, ఎవరి జీవితం అయితే పోరాటంలో ఉంటుందో వారి వెనక మాత్రమే దేవుడు ఉంటాడు. ఆ కోడి చూసారా, పోరాటం చేస్తుంది బ్రతకాలని. మన క్రైస్తవ జీవితం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ఎదుర్కొంటూ పోరాటం చేస్తూ ముందుకు వెళ్ళామనుకో, దేవుడు ఖచ్చితంగా మన వెనక ఉంటాడు. సో పోరాటం లేని జీవితము క్రైస్తవుని జీవితం కాదు. పోరాటం ఉంటేనే దానికి అర్థం ఉంటది. కాబట్టి ఆ పోరాట పటిమ కలిగినటువంటి జీవితాలు మనము కూడా కలిగి ఉండాలి. అటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలి. కాబట్టి ఆ పోరాటాన్ని కలిగి దేవుడిచ్చు ప్రతి శ్రమలను అనుభవిస్తూ ఆనందిస్తూ దేవునికి అల్టిమేట్ గా మహిమను గనక మనం తీసుకురాగలిగితే చాలు, ఆయన సంతోషిస్తాడు. నిన్ను కన్నందుకు ఆయన సంతోషిస్తాడు, ఆయన కుమారునిగా పిలవబడడానికి ఆయన సంతోషిస్తాడు, కుమార్తెగా పిలవబడడానికి ఆయన సంతోషిస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, కష్టాలు, శ్రమలు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ చెడ్డవా మంచివా? మంచివే, ఎందుకంటే నీ జీవితాన్ని నా జీవితాన్ని మారుస్తున్నాయి. ఎలా అండి మంచివి? ఏదో అనుభవిస్తున్నాం దేవుడిచ్చిన అల్టిమేట్ గ్లోరీని తీసుకోవడం కోసం, అది చాలు మన జీవితానికి. అది లేని వారు ఎంతమందో,
అర్థమవుతుందా? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా ఉన్నాను. 2 కార్లు ఉన్నటువంటి వ్యక్తులు వస్తూ ఉన్నారు. ఒక ఒక సర్కిల్ దగ్గర ఎదురెదురుగా పడ్డాయి కార్లు. ఇట్లా అటు నుంచి పెద్ద వ్యక్తి, ఇటు నుంచి పెద్ద వ్యక్తి, ఎదురు కారులో ఉన్నారు. ఎవడు తీయట్లా కారు. నువ్వు తీయంటే నువ్వు తీయని హార్న్లు వేసుకుంటున్నారు. ఎవరు తీయలేదు. మొత్తానికి ఎదురు కిందకి దిగి కొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు తెలుసా? స్కూల్స్ నుంచి వాళ్ళ పిల్లల్ని తీసుకుంటూ వస్తున్నారు. పిల్లలు 6 కారులో వాడి బాబు ఉన్నాడు, 7 కారులో 7 బాబు ఉన్నాడు. వీళ్ళిద్దరు బాబులు బయటకు వచ్చి కొట్టుకుంటూ ఉన్నారు. అర్థమవుతుందా? గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళని చూసిన ఈ స్కూల్ పిల్లలు కూడా ఏం చేశారంటే పుస్తకాల బ్యాగులు అటు పడేసి, మా నాన్న నువ్వు కొడతావా అంటే మా నాన్న నువ్వు కొడతావు అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళి బురదలో కూర్చొని వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. ఇటు వాళ్ళిద్దరు నాన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉన్నారు. వీళ్ళని చూసి కొడుకులు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. కూర్చొని వెళ్ళి బురదలో కూర్చొని గొడవ చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. వారి బట్టలన్నీ మరకలు అయిపోయి అన్నీ అయిపోయి. అయితే వీళ్ళు ఇదంతా ఆలోచించట్లేదు. వీళ్ళని చూడకుండా వీళ్ళు గొడవలు వీళ్ళే ఉన్నారు. నువ్వు తీయంటే నువ్వెంత వాడు అనుకుంటూ వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఆఖరికి ఒక సమయం అయిన తర్వాత వాళ్ళని చూశారు. అరే నా కొడుకేంటి బురదలో ఆడుకుంటానని చెప్పి వెళ్ళి వాళ్ళిద్దరికి 2 చేవాట్లు పెట్టి వారి బట్టలు దులిపి ఎవడి కారులో వాడి బిడ్డను తీసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఈ కథలో జాగ్రత్తగా వినండి. ఈ కథలో మీకు ఏం అర్థమైందంటే అప్పుడు ఒక టైటిల్ వచ్చింది కింద. ఏమన్నా తెలుసా? మరక మంచిది అని వచ్చింది. మరక మంచిది దేంతో తెలుసా? ఒక అడ్వర్టైజ్మెంట్. ఏంటి అడ్వర్టైజ్మెంట్? సర్ఫ్ ఎక్సెల్. మరక మంచిది అంటే సర్ఫ్ ఎక్సెల్. సర్ఫ్ ఎక్సెల్ ఆడా ఇదంతా. ఇద్దరు కారులో రావడం, తల్లిదండ్రులు గొడవలు ఎట్టుకోవడం, ఆ లోపల అందులో కూర్చున్న పిల్లలు బయటికి వెళ్ళి బురదలో ఆడుకుంటుంటే ఆ బురదలో ఆడుకుంటే షర్ట్లకు మరక అయిపోయింది కదా. ఆ మరక చూసి మరక మంచిదే. ఎందుకు మరక మంచిది అంటే గొడవ ఆపేసింది కదా. గొడవ ఆపేసింది కాబట్టి మరక మంచిదే, సర్ఫ్ ఎక్సెల్ అని ఆడిచ్చాడు. ఇప్పుడు అదే మాటను మనం తీసుకొద్దాం. శ్రమలు మంచివే. శ్రమలు ఎందుకు మంచివి అంటే దేవుణ్ణి మనకి దగ్గర చేస్తున్నాయి కాబట్టి. దేవుడికి మనల్ని దగ్గర చేస్తున్నాయి కాబట్టి శ్రమలు మంచివి. శోధన మంచిదే, ఎందుకంటే మనకి రివార్డ్స్ ఇస్తుంది కాబట్టి శోధన మంచిది. ఈ శోధనలు లేదా ఈ బాధలు, ఈ శ్రమలు మంచివే, ఎందుకంటే మన జీవితాన్ని ఒక రోల్ మోడల్ గా మార్చబోతూ ఉన్నాయి కాబట్టి ఈ శ్రమలు మంచివే. శ్రమలు మంచివే ఎందుకంటే మన దేవుడిని ఇతరులకు కూడా పరిచయం చేస్తుంది మన జీవితం ద్వారా కాబట్టి శ్రమలు మంచివి. దేవునికి దగ్గర అవ్వడానికి, దేవునితో ఉండడానికి, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మహిమ కిరీటాలను పొందుకొనడానికి, దేవుడిచ్చినటువంటి ఈ జీవితము 10 మందికి రోల్ మోడల్ గా ఉండటం కోసం, అంతేకాకుండా దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మన జీవితం ద్వారా 10 మందికి దేవుణ్ణి తెలియపరచడానికి వస్తున్న శ్రమలు కాబట్టి, వస్తున్న పరీక్షలు కాబట్టి, వస్తున్న శోధనలు కాబట్టి ఏ క్రైస్తవుడు కూడా వీటిని వద్దు అనుకోడు. నిజానికి నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే రెడీగా ఉండాలి. దేవుడు నాకు ఎప్పుడు శ్రమలు ఇస్తాడు, శ్రమలు కావాలి, ఐ వాంట్ అని అడుగుతూ ఉంటాడు. ఏంటి? ఆశీర్వాదాలు కాదు, శ్రమలని. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు శ్రమలనే కోరుకుంటాడు. ఎందుకంటే ఎంత శ్రమలు అనుభవిస్తే ఆయన అంత పరిశుద్ధంగా మార్చబడతాడు, అంత పరిశుద్ధుడిగా మార్చబడతాడు. బంగారానికి ఎంత వేడిని కలిగిస్తే అంత మంచిగా తయారవుతుంది, అంత నాణ్యత గలగా మారుతుంది. కాబట్టి మన జీవితాలు కూడా నాణ్యత గల జీవితాలుగా మార్చబడాలి. మన జీవితాలు కూడా దేవునితో మనం కలిసి ఉంటే, దేవుని దగ్గరగా ఉంటే, దేవుడిచ్చిన ప్రతి పరీక్షను మనం ఉంచి ఆయన కోసం నిలబడగలిగితే నిజంగా ఆ జీవితాలు చాలా ధన్యమైనటువంటి జీవితాలు. అర్థమైంది అనుకుంటున్నాను అందరికి కూడాను. నిజంగా ఈ మాటలు నాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, వింటున్నా మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని నేను భావిస్తూ మరి కోరుకుంటూ దేవుని సన్నిధిలో సెలవు తీసుకుంటున్నాను. నాకు ఇట్టి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ యొక్క సంఘ సభ్యులకు, పాస్టర్ గారికి, అదే రీతిగా అక్క వారికి, వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నేను స్తోత్రం. ఇంతవరకు చక్కని వర్తమానం అందించిన దైవజనులు ఇస్సాక్ గారికి ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ లార్డ్. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు దేవుని నామమున మహిమ కలుగును గాక. మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇస్సాక్ గారి నిమిత్తం మనం ప్రార్థించుకుందామండి. వారి యొక్క వివాహము వచ్చే మాసము నవంబర్ 12వ తేదీన. వివాహం ఎటువంటి కష్టం వాటిల్లకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు యావత్ యొక్క వివాహం ఘనంగా జరగలాగా ప్రార్థించుకుందాం. ఆఖరి ప్రార్థనగా మన మధ్యన డాక్టర్ జి పీటరయ్య గారు ప్రార్థించాలని కోరుచున్నా. డాక్టర్ జి పీటరయ్య గారు ప్రార్థిస్తారు. తదుపరి సాల్మన్ రాజు గారు బ్లెస్సింగ్ ఇవ్వాలని కోరుచున్నా.
ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రములు కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మరి యవనస్తుడైనటువంటి ఈ దాసుని ద్వారా మీరు ఇచ్చినటువంటి వర్తమానానికి వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మాకు శ్రమల అవసరం. శ్రమలు లేని క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు కాదని చెప్పేసి పౌలు కూడా మరి పత్రికల్లో వ్రాస్తాడు. కనుక శ్రమలు మా జీవితాన్ని మెరుగుపరుస్తాయి. ఆ శ్రమలు తండ్రి మరి మేము ఎలాంటి వారమో, మా తూకం ఎంతుందో, మా బరువు ఎంతుందో తెలియజేస్తుంది. దేవుని త్రాసులో మేము నిలబడగలమా లేదా అనేటువంటి ఆ స్థితి కూడా తెలియజేయబడుతుంది. కనుక మా తండ్రి మరి శ్రమలు వచ్చినప్పుడు మేము వెనకబడే వారంగా ఉండకుండా, ఆ శ్రమలు మరి మేము నిజంగా ఏ పాటి వారం, ఎలాంటి వారం, ఎలాంటి దీవెనలు మాకు దేవుడు అనుగ్రహించే ఉన్నాడు. ఆ శ్రమల ద్వారా మా బ్రతుకులు దేవుణ్ణి ఎలాగో మహింపరుస్తాయి. ఇవన్నీ కూడా అనేకమైనటువంటి 7 విషయాలను మరి మర్చిపోకుండా ఉదాహరణల ద్వారా మరి తెలియజేసినందుకే మీ పాదములకు స్తోత్రములు కలుగును గాక. ఆనాడు తండ్రి మరి తిమోతిని హెచ్చరిస్తూ అనేక విషయాలు దైవజనుడైనటువంటి పౌలు రాస్తూ, మా ప్రభువా మరి యవనస్తుడైనటువంటి తిమోతిని ఎలాగైతే సంఘాలకు మరి నాయకుడుగా, సంఘాలకు మంచి కాపరిగా ఉండాలని చెప్పి హెచ్చరించి బోధించి అతన్ని తండ్రి ముందుకు నడిపిస్తారో, అలాగే మరి యవనస్తుడైనటువంటి ఈ బిడ్డను కూడా మీరు నడిపించండి, ఆత్మపూర్ణునిగా చేయండి. నిజమైనటువంటి మీ కొరకు జీవించేటువంటి బిడ్డగా ఉండడానికి కృప చూపండి. అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించే మంచి పాత్రగా వాడుకొనవలసిందిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదే యొక్క వివాహం నవంబర్ 12వ తారీఖు జరగనే ఉంటుండగా ఈ విషయంలో మీరు సహాయం చేయండి. ఆ ఘనమైనటువంటి వివాహం మీ నామం మహిమార్థమై ఆ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా కృప చూపవలసిందిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి సంఘాన్ని, మరి తండ్రి కుటుంబాన్ని కూడా మీరు దీవించవలసిందిగా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతమంది అయితే జూమ్ కార్యక్రమాల్లో పాల్గొని ఈ వాక్యాన్ని విని మరి ఈ భయంకరమైనటువంటి తెగులు సమయంలో నిరాశతో, నిస్పృహతో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచినందుకే మీ పాదములకు స్తోత్రములు కలుగును గాక. కనుక నా తండ్రి, ఈ విన్నటువంటి వాక్యము మా హృదయాలలో భద్రపరచుకున్నట్టుకు సహాయం చేయండి. పరమ తండ్రి, దుష్టుడు కొనిపోబడకుండా మా ప్రభువా మరి ఈ సమయంలో మమ్మల్ని మేము ఉత్తేజపరుచుకుంటూ, శ్రమలు వచ్చినప్పుడు ఎదుర్కొంటూ ముందుకు సాగుటకు కృప చూపాల్సిందిగా విజ్ఞాపనం చేసుకుంటున్నాం. మా పరమ తండ్రి, జీవిత యాత్రలో మీరు చేసిన ప్రతి మీరు ఉపకారంలోకి స్తోత్రములు కలుగును గాక. వచ్చిన ప్రతి ఒక్కరిని, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించవలసిందిగా మరోసారి విజ్ఞాపనం చేసుకుంటున్నాం. మా పాస్టర్ గారికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో, ఆయా అక్కరల అవసరతలు కలిగి ఉంటున్నారో వాళ్ళందరినీ తండ్రి మీరు దర్శించవలసిందిగా మీ సన్నిధిలో విజ్ఞాపనం చేసుకుంటున్నాం. మా పరమ తండ్రి, మరొకసారి మీ చిత్తమైతే మరొక జూమ్ కార్యక్రమంలో మేమందరం కూడా కలుసుకోవడానికి సహాయం చేయవలసిందిగా జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రార్థన యేసునామమున మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా పరిశుద్ధులను చేయగల మా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదైనా కణితి అబ్రహాం గారి కుటుంబాన్ని తరపున ప్రార్థించడానికి దాసా మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవశాల తరపున అబ్రహాం గారి తరపున వారి కుటుంబాన్ని ప్రేమించిన ఆయన, వారి కుమారుని తరపున తనయ్య అద్భుత రీతిగా వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. కణితి ఇస్సాక్ గారి తరపున యేసుక్రీస్తు నామంలో మీ ప్రియ సేవకులను మీరు ఆశ్రయించని ప్రార్థిస్తున్నా. శక్తి చేతనే నన్ను బలంచితే మేము ఏ కార్యం చేయలేము, కానీ నీ ఆత్మ జరిగే సాధ్యం కాబట్టి నాయన, నీ ఆత్మాభిషేకం తరపున నీ ప్రియదాసు నుంచి తరపున చక్కటి యొక్క లేఖన భాగం నుంచి తరపున మంచి వర్తమానం మీరు అందించే మీకు స్తోత్రాలు. మీ దాసులను మీరు ఆశ్రయించండి. వారికి వివాహంతో ప్రార్థిస్తున్నాము నాయన. నవంబర్ 11వ తేదీ నువ్వు నిర్ణయించున్నావు. దాస వివాహం అన్ని విషయంలో ఘనమైందని తరపున నీ వాక్యం సెలవిచ్చున్నాను నాయన. అది ఘనమైందిగా చేయబడ్డాను తరపున దాస వధువరులని పాస్టర్ సమర్పిస్తున్నారు. అయ్యా ఇస్సాక్ గారిని తరపున మాధురిని ఇచ్చే సమర్పిస్తున్నాం నాయన.
సోదరిని మీరు ఆశ్రయించనయ్యా. వారి ఇరువుని తరపున ఏకం చేయడానికి నాయన నువ్వు నిర్ణయించిన తేదీని బట్టి స్తోత్రాలు. అభిషేకము దిగి వచ్చును గాక, ఆశీర్వాదాలు దిగి వచ్చును గాక. ఏ దినమెత్తి దాని ప్రార్థనయ్యా వివాహం అన్వేషణ ఘనమైన తరపున నీ వాక్యాలు సెలవిచ్చినావు. ఆ 11వ తేదీని మీరు ఆశ్రయించారు ప్రార్థిస్తున్నాను. వాతావరణం మీ స్వాధీనం ఉంచుకోండి అయ్యా. ఏ సమస్య, ఏ కష్టము రాజు, ఎటువంటి తెగులు, ఎటువంటి వినాశనం కలగకుండా వివాహం యావత్ జయప్రదంగా ఘనంగా జరగడానికి మార్గం సరళం చేయండి. రాజా విచ్చేస్తున్న దైవజనుల ద్వారా తన ప్రభావం నీ అభిషేకం నేను ప్రభావ వారి మీద కొమ్మరించమని ప్రార్థిస్తున్నాను. రాజా నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో నువ్వు చేసిన మేలు బట్టి ఉపకారం బట్టి నీకు వందనాలు. రాజా ఇస్సాయి గారిని తనపై మీరు ఆశ్రయించండి, వారి పరిచయాన్ని ఆశ్రయించండి, వారి కుటుంబాన్ని ఆశ్రయించండి, వారి బంధువర్గాన్ని ఆశ్రయించండి. పేరు పేరు చెప్పిన మీ దేవుని నింపని ప్రార్థిస్తున్నాను. రాజా ఈ దినాన్ని తన ప్రభావ ఇచ్చేసిన డ్రీమ్ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పాశ్రయించిన యేసు నామములో మీరు దీవించి నడిపించి మీరే మహిమ గంత ప్రభావం పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇస్సాయి గారు బ్లెస్సింగ్ ఇవ్వాలని కోరుచున్నాను. అవి అన్ముట్ చేయండి. అన్ముట్ చేయండి సార్. Please unmute, brother. Brother, please unmute and bless again. But ఓకే, క్షమించండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన కుటుంబాలకును సదాకాలము తోడై నిలిచిండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. సిస్టర్ మాధురి, థ్యాంక్ యూ. మంచి హస్బెండ్ దొరికిరమ్మా నీకు. గాడ్ బ్లెస్. ఇద్దరు కూడా దేవుని సేవకురాలే. సో ఇద్దరు కలిసి దేవుని సేవ బాగా చేస్తారని ఆశ, ప్రార్థన. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అమ్మా 11th నమ్మా మీ మ్యారేజ్? అవును పాస్టర్, నవంబర్ 11. సారీ నా మాకు మా సిస్టర్ కొద్దిగా 12th అని చెప్పిందమ్మా, అందుకోసం 12th అని నాకు కాల్ చెప్పాడు అలా. నాకు కాల్ తప్పకుండా ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అంకుల్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ఆశర్ ప్రైజ్ లార్డ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. పాల్ థ్యాంక్ యూ. పాల్ థ్యాంక్ యూ సో మచ్. పాస్టర్ అని పరిచయం చేసావు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అక్క ఓకే, ప్రైజ్ లార్డ్ అక్క. వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ. పాల్ కొద్దిగా కృపా సముద్రి గారి నంబరు పంపించా? ఖచ్చితంగా నేను పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఓకే, అందరికి వందనాలండి. బావగారు